అందరు చెప్పండి, నా లక్ష్యము యేసుపైన ఉండునుగాక, నా గురి యేసుపైన ఉండునుగాక. హల్లెలూయా. And you know the benefit when you fix on your eyes on Jesus. Hallelujah. Right? You know the benefit when you fix your eyes on Jesus. ఎప్పుడైతే నీ గురి, నీ లక్ష్యము క్రీస్తు పైన ఉంచుతావో, నువ్వు క్రీస్తు పోలికలోకి మారిపోతావు. You will enter into the image of God. Hallelujah. All right. ఈరోజు are you ready for the word of God? సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధమని చెప్పండి. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? షో యువర్ బైబిల్. షో యువర్ బైబిల్. చూపించండి బైబిల్. గుడ్. కొంతమందికి లేదు కదా. లెట్ బ్రింగ్ యువర్ బైబిల్స్. బ్రింగ్ యువర్ బైబిల్స్. నోట్బుక్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పెన్, నోట్బుక్. ఎప్పుడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా, నాకు ఏ సంఘానికి వెళ్ళినా ఎలాగ వెళ్తారో నాకు అనవసరం, కానీ ఎఫ్జేసన్ సంఘానికి వచ్చేటప్పుడు మట్టికి ఒక బైబిల్, ఒక పెన్ను, ఓ నోట్బుక్ తెచ్చుకోండి. హల్లెలూయా. ఎందుకంటే వెన్ యూ లిసన్ సంథింగ్, ఆశ పుట్టడము సహజం అందరికీ. ఎంతమందికి సీఎం అవ్వాలని ఆశ ఉంది? పోనీ ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలని ఆశ ఉంది, మేనేజర్ అవ్వాలని ఆశ ఉంది. ఎంతమందికి ఆశ ఉంది? నేను ఉద్యోగం చేయడం ఏంటి, నేను ఒక కంపెనీ పెట్టుకుంటా అనే ఆశ ఎంతమందికి ఉంది? నేను ఒక 100 మందికి ఉద్యోగం ఇవ్వాలా, నేను ఒక 1000 మందిని పోషించగలగాల, అలాంటి సామర్థ్యం నాకు కావాలని ఆశ ఎంతమందికి ఉంది? చేయొద్దండి ఒకసారి. ఉందా? గుడ్. దాన్ని ఏమంటాం తెలుసా? ఇట్స్ ఎ విష్. ఏంటది? విష్. అందరికీ ఉంటుంది, నాకు ఉంది పిఎం అవ్వాలని. Everybody has a wish. But you know what? When you have a pen and a notebook like this, a pen and a notebook, oka pennu oka paper eppadaithe neeku undo, when you put that wish onto the paper, it become a decision. Hallelujah. Gatta chappalu kodam devudiki. It's become a decision. ఎంతమందికి అర్థమైంది? కోరిక, 100 కోరికలు ఉంటాయి, కానీ ఏది నెరవేరదు. కానీ కోరిక ఉన్నప్పుడు ఆ కోరికను ఎప్పుడైతే పెన్ను, పేపర్ తీసుకొని దానిపైన రాస్తావో, నజరుడైన యేసు నామంలో ఇది నా జీవితంలో జరగాలి అని రాసి దాని నిమిత్తం ప్రార్థన చేస్తావో, అది నీ జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అవుతుంది. హల్లెలూయా. దట్స్ బికమ్ ఎ డెసిషన్. హల్లెలూయా. అండ్ ఎవ్రీ డెసిషన్ will come to pass. ఆశ ఉంటే నువ్వు దాంతో యుద్ధం చేస్తావో లేదో, కానీ ఒక నిర్ణయం తీసుకుంటే మట్టుకి యూ విల్ ఫైట్. అందుకే చూసారా, అలా జరిగితే బాగుండు అని అనుకున్నా నేను అనడం వేరు, అలా జరగాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడం వేరు. తేడా ఉందా? ఇలా జరిగితే బాగుండను అని నేను అనుకుంటున్నాను అని అనుకుంటే ఓకే, జరిగితే జరగకపోవచ్చు, నేను జస్ట్ న్యూట్రల్. జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది. కానీ ఇది జరగాలి అని నేను నిర్ణయం తీసుకున్నా అని అన్నప్పుడు యూ విల్ స్టాండ్, నిలబడతావు, యుద్ధం చేస్తావు, దాంతో విల్ ఫైట్ ఫర్ ఇట్. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ పెన్ అండ్ ఎ నోట్బుక్. యూ నీడ్ టు పుట్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట్లో వచ్చే ప్రతి మాటను ఎప్పుడైతే నువ్వు పెన్ను తీసుకొని పేపర్ పైన రాస్తూ ఉంటావు, ఇట్స్ బికమ్ ఎ డెసిషన్. దాన్ని తీసి ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుందో తెలుసా? చదివి, ప్రభువా నా జీవితం ఇలాగ మారిపోవాలా, నేను ఇలాగ మారిపోవాలి, నా కుటుంబం ఇలాగ మారిపోవాలి, ఈ వాక్య ప్రకారం నా జీవితం మారాలి ప్రభువా. యూ విల్ ఫైట్. ఆ వాగ్దానంతో ఏం చేస్తావు? యుద్ధము. చాలామంది ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? యూ డోంట్ నో హౌ టు ఫైట్. యూ డోంట్ నో హౌ టు ఫైట్. అక్కలు చెప్పాను, నీకు యుద్ధం చేయడం తెలియదునండి. తెలియదు యుద్ధం చేయడం. బయట నిలబడి నీళ్ళ దగ్గర కొట్లాడమంటే కొట్లాడతా బాగా, బిందెలు పగిలిపోయేలాగా. అఫ్కోర్స్ ఇప్పుడు లేవనుకో ఆ సీన్లన్నీ, ఒకప్పుడు ఆ సీన్లు ఉండేది హైదరాబాద్లో, మరీ దారుణం ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో చూస్తే ఒక ట్యాంక్ వచ్చేది ఎక్కడో చోట. ఆ ట్యాంక్ దగ్గర 100 మంది ఉండే వాళ్ళు బిందె పట్టుకొని.
ఏమో ఆ నీళ్ళు వస్తే రావు. అక్కడ కొట్టుకోవడం చూస్తే, అరవడం చూస్తే మామూలుగా ఉండేది కాదు. నేను ఆ యుద్ధం గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్ ఫైట్. దాంట్లో మీరు దిట్టని నాకు తెలుసు. ఆ యుద్ధంలో మీరు మీరు యూ వెల్ ప్రిపేర్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఫైట్, బట్ దిస్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఫైటింగ్ విత్ యువర్ ప్రొఫెసీ, ఫైటింగ్ విత్ యువర్ ప్రామిస్. హల్లెలూయా. నీ వాగ్దానంతో ఏం చేయాలా? యుద్ధము పట్టుకోవాలి. వాగ్దానం, ప్రభువా నాకు వాగ్దానం చేసిన దేవుడు నువ్వు నమ్మదగిన వాడవు కాదు, అంత మాత్రమే కాదు, కానీ సామర్థ్యం కలిగిన వాడవు. యు ఆర్ వెల్ ఏబుల్ దట్ యూ కెన్ ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రామిస్. ఎస్, నా జీవితంలో ఇది నెరవేర్చు ప్రభువా. ఇది యుద్ధము. ఇలాగా ప్రార్థించడం యుద్ధం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎప్పుడైతే నువ్వు వాగ్దానాన్ని పట్టుకొని యుద్ధం చేస్తే అది ఏంటో తెలుసా? అది విశ్వాసం. దట్స్ అ ఫెయిత్. ఫెయిత్ నెవర్ బెండ్. విశ్వాసం అనేది వంగిపోతుందా? ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా నిలబడగలిగేదే విశ్వాసం. ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఇబ్బందులను రాని, ఎంత కష్టమైన రాని, దేవుణ్ణి ఆయన వాగ్దాన్ని పట్టుకొని నిలబడ్డావా? అది విశ్వాసము. విశ్వాసం అనేది ద ఫెయిత్ నెవర్ బెండ్స్ ఫర్ ఎనీథింగ్. ఇట్ నెవర్ బెండ్స్. హల్లెలూయా. అలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంది ఇక్కడ? అది ఇంత చిన్నదైనా కానీ, ఇంత పెద్దదైనా కానీ, ఎంత పెద్దదైనా నాకు అనవసరం. అది ఆవగించంతైనా సరే, ఆవగించంత విశ్వాసం ఉన్న దాన్ని పట్టుకో దాన్ని. హోల్డ్ ఆన్ ఇట్. కొంతమంది అంటారు, నాకు ఇంకా విశ్వాసం చాలా రావాలండి, అందుకే నేను మాట్లాడట్లేదు, ప్రార్థించట్లేదు. పెట్టుకోండి విశ్వాసం ఎదిగేంత వరకు. అప్పటి వరకు ముసలోడైపోతావు. ఏమైపోతావు? యు విల్ బికమ్ ఓల్డ్, యు గ్రో ఓల్డ్. దేవుడు బాగా విశ్వాసం వచ్చేంత వరకు వెయిట్ చేయండి, బాగా విశ్వాసం వచ్చిన తర్వాత మాట్లాడండి. నేను చెప్పలే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో మాట్లాడు, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. when you have a faith like mustard seed, ఎంత ఉంటుంది తెలుసా? ఆవగింజ ఎంత ఉంటుందండి? See the comparison. చూడండి దేవుడు ఎలాగ పోలుస్తున్నాడు చూడండి. ఆవగింజంతకి కొండకి ఏమైనా సంబంధం ఉందా? ఆవగింజ ఎక్కడ, కొండ ఎక్కడ? కొండ ఏమో అంత పెద్దగా ఉంటుంది, ఆవగింజ మీ చేతులు కనిపించదు, ఇంత చిన్నది. కానీ ఆ కొండతో ఆవగింజని పోలిస్తే అంట, కొండ కంటే నీ చేతిలో ఉన్న ఆవగింజంత విశ్వాసమే గొప్పది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ దట్ మౌంటైన్. హల్లెలూయా. కానీ ఈరోజు క్రైస్తవుల లోపల ఆవగింజంత విశ్వాసం కరువైపోయింది. మళ్ళీ ఎవరు మనము? విశ్వాసులం. మనం ఎవరమండి? అందరూ చెప్పండి, నేను విశ్వాసిని అనండి. ఐఎమ్ ఏ బిలీవర్. గొప్పగా చెప్పుకుంటాం, నేను విశ్వాసిని అండి. ఏంటి విశ్వాసం ఎక్కడ ఉంది? ఎంత ఉంది నీ విశ్వాసము? కనీసం ఆవగింజంత ఉందా? ఆవగింజంత కనుక విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తావు. యు విల్ సీ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్. హల్లెలూయా. ఇవన్నీ నిన్ను వెంబడించుకుంటూ వస్తాయి. దిస్ షాల్ ఆల్ విల్ ఫాలో యు. హల్లెలూయా. ఈరోజు నీకైనా సమస్య వస్తే, కష్టం వస్తే లోకం వైపు చూడు. ఎవరు సాయం చేస్తారా? హల్లెలూయా. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే లోకం నుంచి నాకు సహాయం వస్తుందేమో అని ఆశపడవు, లోకానికి సహాయం చేసేవాడిగా మారిపోతావు. హల్లెలూయా. జనులకి, ప్రజలకి సహాయం చేసేవాడిగా మారిపోతావు. హల్లెలూయా. యు విల్ బికమ్ ఎ హెల్పర్, ఎ డివైన్ హెల్పర్ టు మెనీ నేషన్స్ ఈవెన్. హల్లెలూయా. ఇది గొప్ప విశ్వాసంలో లేదు. బిగిన్ విత్ ఎ స్మాల్ ఫెయిత్. బైబిల్లో చాలా రకాల విశ్వాసాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, గొప్ప విశ్వాసం. హల్లెలూయా. దీస్ ఆర్ 3 టైప్స్. అల్ప విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అంటే అల్ప విశ్వాసం ఎందుకు అల్ప విశ్వాసం వస్తుంది? ఎవరి లోపల అల్ప విశ్వాసం ఉంటుందంటే, దే హ్యావ్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. ఏముంటుంది వాళ్ళకి? దేవుణ్ణి గూర్చినటువంటి అతి తక్కువ అవగాహన ఉన్న విశ్వాసాన్ని ఏమంటాం తెలుసా? అల్ప విశ్వాసం. అసలు దేవుని గురించి ఇన్ఫర్మేషన్ లేకుండా విశ్వాసం లేదు. కానీ దేవుడు తెలుసు, ఏదో ఒక మూలను అద్భుతం చేస్తాడేమో,
విడిపిస్తాడేమో, ఏమో, ఏదైనా జరిగితే జరగవచ్చు, బై లక్, బై ఛాన్స్ జరగవచ్చు. దేవుడు గొప్పవాడు కదా, దేవుడు అద్భుతాలు చేసేవాడు కదా. బైబిల్ చదువుతున్నాడు, యూ విల్ ఫైండ్ గాడ్ ఈస్ అ బిగ్ గాడ్. హల్లెలూయా. అంటే దాని ద్వారా వచ్చి అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది? ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ దేవుని గురించినటువంటి చాలా తక్కువ అవగాహన ఉండి దాని వలన వచ్చే విశ్వాసం ఎలాంటి విశ్వాసము? అల్ప విశ్వాసం. హల్లెలూయా. అందుకే శిష్యులను చూసినప్పుడు దేవుడు గద్దిస్తాడు, అల్ప విశ్వాసులారా. అంటే ఎందుకు అల్ప విశ్వాసులారా అన్నారు? నేను 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాను, ఏం నేర్చుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాంగం చూడలేదా? సముద్రం పైన నడిచినప్పుడు చూడలేదా? లాజరస్ని బయటకు తీసుకొచ్చి చూడలేదా? ఆ విధవరాలు కుమారుని బ్రతికించినప్పుడు చూడలేదా? ఎన్ని అద్భుతాలు చూశారు కదా. ఏమైంది నీ విశ్వాసం? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? హల్లెలూయా. ఈరోజు ఎక్కడో ఒక చోటానికి జీవితంలో ఆవగింజంత విశ్వాసం మొదలవును గాక. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం మొదలవును గాక నీ జీవితంలో. హల్లెలూయా. తక్కువ అంచనా వేయకండి ఆవగింజంత విశ్వాసాన్ని. It has a power, my friend. It has a big power. It's a dynamite. Your faith is a dynamite. Hallelujah. నీ ఆవగింజంత విశ్వాసానికి ఎంత శక్తి ఉందంట? ఎంత శక్తి ఉంది? గట్టిగా చెప్దాం, ఎంత శక్తి ఉంది? కొండలను పెకిలించే శక్తి ఎంత విశ్వాసానికి ఉంది? ఆవగింజంత విశ్వాసం. అదే నీ ఆవగింజంత విశ్వాసం కొండంత అయిందనుకో, కొండ పరిస్థితి ఏంటి? కొండ పరిస్థితి ఏంటి కనిపిస్తుందా? నీ ఆవగింజంత విశ్వాసం, నీకు విశ్వాసం ఆవగింజంత మొదలై అది కొండంత మారును గాక. హల్లెలూయా. అప్పుడు ఉంటుంది డెవిల్కి, సాతాన్ గడుకుంటుంది. అప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటుంటే పట్టుకోలేం వీళ్ళని. ఈ విశ్వాసం కొండంత మారితే పరిస్థితి ఏంటి? తొక్కడమే అన్ని. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంఘంలో, నువ్వు చూడ్డానికి మామూలుగా ఉండొచ్చు, యూ లుక్ లైక్ వెరీ సింపుల్, వెరీ కామన్ మ్యాన్. మామూలుగా డ్రెస్ వేసుకోవచ్చు, మామూలుగా పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం, లేదంటే ఎవరు ఇంట్లోనే పని చేసేవాళ్ళు మామూలుగా సింపుల్గా ఉండొచ్చు. బట్ యు ఆర్ బిలీవర్. ఇఫ్ యు ఆర్ బిలీవర్, నువ్వు కనుక దేవుని నమ్మిన వాడివి అయితే, నువ్వు ఇంట్లో పని చేసుకున్నా, సింపుల్గా ఉన్నా, కంపెనీలో పని చేసినా, ఎక్కడున్నా, ఎంత సాధారణంగా కనిపించినా నీ లోపల ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? డైనమైట్ పవర్. హల్లెలూయా. దేర్ ఇస్ అ డైనమైట్ పవర్. యోహాను సువార్త 1:12 ఏమంటాడు ఆయన? ఎందరైతే నా నామమును అంగీకరించారో వారందరికీ నా కుమారులు అవ్వడానికి నేను ఏమిచ్చాను? అధికారం. అందరు అధికారము అనండి. ఇప్పుడు అధికారము అనేటువంటి మాట గ్రీకు నుంచి తీసుకున్నాం మనం, అవునా కదా? గ్రీక్ అనేది ఒరిజినల్ లాంగ్వేజ్. గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేసుకున్నాం. తెలుగు బైబిల్ కానీ, ఇంగ్లీష్ బైబిల్ కానీ, ఉర్దూ బైబిల్ కానీ, ఇంకా ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటి? గ్రీక్, హెబ్రూ రెండు. పాత నిబంధన హెబ్రూలో ఉంటుంది, క్రొత్త నిబంధన గ్రీక్ లాంగ్వేజ్లో ఉంటుంది. గ్రీక్లో ఆ వర్డ్ పవర్, అధికారం ఇవ్వబడింది అనే వర్డ్ గ్రీకులో ఏది ఉందో తెలుసా? డైనమైట్. డైనమిక్. హల్లెలూయా. డునామిస్ అంటాం. డునామిస్ అనే వర్డ్ నుండి అధికారం అనేటువంటి మాట ట్రాన్స్లేట్ చేశారు. డునామిస్ అంటే ఏంటి? డునామిస్ నుంచి వచ్చిందే డైనమైట్. డైనమైట్ ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా చూసారా డైనమైట్ని? ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. కరెక్ట్ అన్న. ఈ వేలు ఎంత ఉంది? ఇంత లావు, ఇంత పొడుగు, ఇంతే ఉంటుంది డైనమైట్స్. ఎందుకంటే నేను చూసాను చాలా చోట్ల చూశాను. చాలా మైన్స్లో మా డాడీ వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళంతా డైనమైట్ పెట్టి పీల్చేస్తూ ఉంటారు. ఇంతే ఉంటుంది చిన్నగా. కానీ ఈ డైనమైట్ కొండకు పెట్టినా సరే, కొండపైన డైనమైట్ పెట్టి పేలిస్తే ఆ కొండ బూడిదైపోతుంది. హల్లెలూయా. కొండ ఏమైపోతుంది? పొడిలాగా అయిపోతుంది. అంటే ఇంత చిన్నగా కనిపించే డైనమైట్లో ఎంత పవర్ ఉంది? కొండని సైతము పిండి ముక్కలు చేయగల సామర్థ్యము ఇంత చిన్న డైనమైట్లో ఉంది. ఇప్పుడు దేవుడు నీకు కుమారులు అవ్వడానికి ఏమిచ్చాడు? డునామిస్. అంటే ఏ శక్తి ఇచ్చాడు?
డైనమైట్ పవర్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు హ్యావ్ ఏ డైనమైట్ పవర్ ఇన్ యూ. హల్లెలూయా. మేబీ యు లుక్ సింపుల్, సాధారణంగా సింపుల్గా కనిపించవచ్చు, మామూలుగా ఉండొచ్చు, అందరిలాగా ఉండొచ్చు, కానీ నీ లోపల ఉన్న సామర్థ్యం మట్టుకి అద్భుతమైనది. హల్లెలూయా. ఇట్స్ ఎ పవర్, ఇట్స్ ఎ పవర్. హల్లెలూయా. అది బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. ఇప్పుడు విశ్వాసం ఎలాగ వస్తుంది? వినుట వలన. నువ్వు దేవుని గురించి తక్కువ విన్నావనుకో, ఎంత విశ్వాసం వస్తుంది నీకు? ఈ పోయిన వారం వెళ్ళాం కదా, ఈ వారం ఎందుకులే, మళ్ళీ వచ్చే వారం వెళ్దాం దేవుడి సన్నిధికి. సంవత్సరానికి ఒకసారి వెళ్తే కుదరదా? పండగ క్రైస్తవులు చాలామంది ఉంటారు. క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, 31st నైట్, తర్వాత ఫస్ట్ 5 రోజులు వస్తారు, 5 days సరిపోతుంది. అంటే ఈ 5 రోజులు వినే వాక్యం ద్వారా నీకు ఏమొస్తుంది? విశ్వాసం వస్తుందా? వస్తుందా విశ్వాసము? వస్తుంది. కానీ ఏ విశ్వాసం వస్తుంది? అల్ప విశ్వాసం. సమస్య వస్తే కొట్టుకుపోయే విశ్వాసం అన్నమాట. ఇబ్బంది వస్తే కొట్టుకుపోయే విశ్వాసం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడగలుగుతావా? నో, యూ కెనాట్. దానికి కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు దేవుడితోని సంబంధం. హల్లెలూయా. ఎవ్రీడే యూ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ వాక్యముతో, బైబిల్తో, ఆయన వాగ్దానాలతో, ఆయనతో నీకు సంబంధం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం ఏమైపోతుంది? అల్ప విశ్వాసం ఉండొచ్చు మొదట్లో, ఆవగించేంత విశ్వాసం ఉండదు, తర్వాత అది అధికమైన విశ్వాసంలాగా మారిపోతుంది. హల్లెలూయా. గొప్ప విశ్వాసంలాగా మారిపోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన విశ్వాసం గొప్ప విశ్వాసం అవును గాక. హల్లెలూయా. లెట్ యువర్ ఫెయిత్ బి గ్రో. హల్లెలూయా. ఇది వాక్యం కాదు, ఇంకా వాక్యంలోకి వెళ్ళలే. యు ఆర్ నాట్ ఎంటరింగ్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ జస్ట్ a glass that I want to give you. Hallelujah. పర్వాలేదా? ఎవరికైనా బిజీ ఉన్నారా ఈరోజు? ఎనీబడి బిజీ? వాంట్ టు గో హోమ్? ఓకే. ఫస్ట్ సండే కదా, ఈరోజు ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుంటాను. బట్ ఐ గివ్ యూ సంథింగ్ సూపర్ న్యాచురల్, గుడ్ థింగ్స్. హల్లెలూయా. గ్రేట్ థింగ్స్. ఆల్రైట్. ద ప్రాసెస్ ఆఫ్ పొసెసింగ్ ద విక్టరీ. విజయాన్ని పొందుకోవడం ఎలాగా? దిస్ ఇస్ వాట్ మై టాపిక్ టుడే. పొసెసింగ్, ద ప్రాసెస్ ఆఫ్ పొసెసింగ్ ద విక్టరీ. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఒకేలాగా అద్భుతాలు చేయాలని ఆశపడకూడదు. నువ్వు ఇప్పుడు పక్కోళ్ళని చూస్తావు, అరే పక్కోడు అలాగా ఆశీర్వదిస్తాను, నేను కూడా అదే దారిలో వెళ్తాను, అలాగా ఆశీర్వదిస్తాను. నో, గాడ్ కెనాట్ బ్లెస్ యు ఇన్ దట్ వే. యూ హ్యావ్ ఎ యూనిక్ నేచర్ ఇన్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడు. వేరే వాళ్ళలాగా నేను చేయలేదు, అవునా కదా? వేరే వాళ్ళగా నేను చేశాడా? చేయలే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ఇంతమందిలో ఎవరైనా ఒక్కరిలాగా ఉన్నారా? అందరు వేరువేరుగా ఉన్నారా? అందరూ వేరువేరుగా ఉన్నారు. ప్రపంచంలో ఎవరైనా సరే, ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల మందిలో ఎవరైనా సేమ్ ఉన్నారా? లేరు. హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫేస్. మరి డిఫరెంట్ ఉన్నప్పుడు ఒకడికి 4 కళ్ళు, ఒకడికి 6 కళ్ళు, ఒకడికి 2 చెవు, ఒకటే చెవి, 2 ముక్కులు, అలాగిచ్చి డిఫరెంట్ పెట్టాడు దేవుడు. అవే కళ్ళు, అవే చెవులు, అదే నోరు, అదే ముక్కు. పైగా అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. మళ్ళీ కొంతమంది కళ్ళు నెత్తి మీద లేవు. ఉన్నాయా? లేవు. ఏ ప్లేస్లో ఉండాలో అదే ప్లేస్లో ఉన్నాయి. చెవి ఏ ప్లేస్లో ఉండాలి అదే ప్లేస్లో ఉంది. ముక్కు ఏ ప్లేస్లో ఉండాలి అదే ప్లేస్లో ఉంది. కానీ యు లుక్ డిఫరెంట్. ఎలాగ సాధ్యము? ఒక 10 వస్తువులు చేస్తేనే సిమిలారిటీస్ కనిపిస్తాయి. అలాంటిది ఇన్ని లక్షల కోట్ల మందిని దేవుడు చేసినప్పుడు ఒక్కరి ఫేసు ఒకేలాగా లేకుండా ఎలాగ చేయగలిగాడు దేవుడు? హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ ఇస్ అ మ్యాజిక్. అద్భుతం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంతమంది లోపల ఏ ఒకరిలాగా ఇంకొకరు లేరు, కానీ అవే 2 కళ్ళు ఉన్నాయి, అవే 2 చెవులు, అదే ముక్కు, అదే నోరు, అదే జుట్టు, అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. అయినా సరే యు ఆర్ లుకింగ్ డిఫరెంట్. దిస్ ఇస్ యువర్ గాడ్ ఫ్రెండ్స్. అంటే ఆయన నిన్ను చేసినప్పుడు ప్రత్యేకంగా చేశాడు.
ఆయన చేతులతో నేను నిర్మించినప్పుడు ఓకే, ముక్కు కొంచెం ఇలాగ పెడతాను, కళ్ళు కొంచెం ఇలాగ చేస్తాను. ఎందుకు? అక్కడ 1,00,000 మంది ఉన్నారు, ఆ 1,00,000 మంది కానీ ఇలా ఆ 1,00,000 మందిలాగా ఉండకూడదు. ఈ షుడ్ లుక్ డిఫరెంట్ అని 1,00,000 మందిని 1,000 కోట్ల మందిని పోల్చుకొని వారిలా కాకుండా వారికి ఉన్నవే నీకు పెట్టేసి కొంచెం డిఫరెంట్గా చేశాడు. హల్లెలూయా. హి మేడ్ యు ఇన్ ఎ డిఫరెంట్ వే. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అలాగే ప్రత్యేకమైన అద్భుతం చేయాలనుకుంటాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా చేయాలనుకుంటాడు, నీ జీవితాన్ని ప్రత్యేకంగా నడిపించాలనుకుంటాడు. హల్లెలూయా. ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ప్రణాళిక నీ పైన పెట్టాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. దేర్ ఇస్ అ స్పెషల్ పర్పస్ అపాన్ యువర్ లైఫ్. హల్లెలూయా. చాలా ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలతో సహా వృద్ధులు ఎవరైనా సరే దేవుడి పట్ల, నీ పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. దేర్ ఇస్ అ పర్పస్ దట్ గాడ్ హ్యాస్. దేర్ ఇస్ అ పర్పస్. హల్లెలూయా. మేబీ యు లుక్ డిఫరెంట్, యు లుక్ సింపుల్, యు లుక్ వాటెవర్. నువ్వు ఎలా కనిపించరు కూడా నీకేముంది? దేవుడికి ఏముంది నీ పట్ల? ప్రణాళిక. హల్లెలూయా. ఆశ ఉందంట దేవుడికి. నా కుమారుడు భూమి మీదకి వెళ్ళాడు, ఏదో చేసేస్తాడు. భూమి మీద ఉన్నాడు, భూమి చూసుకో, ఇదిగో నా కుమారుడు భూమి మీద ఉన్నాడు, ఏదో చేసేస్తాడు. మనం చేతులు కట్టుకొని కూర్చోడు. మనమేమో దేవుడు ఏదో చేసేస్తాడు. మనమేమంటున్నాం? దేవుడు ఏదో చేసి. కానీ దేవుడు అన్ని వరములతో నింపి, అన్ని పనులతో, పరిశుద్ధాత్మతో నేను నింపి, ఆయన రక్తంలో కడిగి నీతిమంతునిగా పరిశుద్ధంగా చేసి భూమి మీద పెట్టి నా కుమారుడు ఏదో చేస్తాడో ఆయన చూస్తున్నాడు. మన చేతులు కట్టుకో, దేవుడు ఏదో చేసేస్తాడు. ఇలాగ ఇద్దరు వెయిటింగ్లో ఉన్నారు. ఎప్పటి నుంచి? ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా నా కుమారుడు ఏదో చేసేస్తాడని దేవుడు, దేవుడు ఏదో చేసేస్తాడని మనము వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక్క అద్భుతం కూడా చేయలేదు. కానీ ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? ఈయననా? ఏమన్నాడు? ఈయన మన ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన ప్రాణమునకు ప్రియుడు. ఎందుకు? అనేక అద్భుతాలు భూమి మీద చేయబోచున్నాడు. హల్లెలూయా. హి ఇస్ గోయింగ్ టు డూ మెనీ మిరకిల్స్ ఆన్ దిస్ ఎర్త్. మార్చబోచున్నాడు జీవితాలను, అనేకులను తిప్పబోచున్నాడు, అనేకుల కొరకు రక్షణను తీసుకురాబోచున్నాడు, అనేకుల కొరకు రక్తాన్ని కార్చబోచున్నాడు. హి ఇస్ గోయింగ్ టు డూ సంథింగ్. గాడ్ వాజ్ వెరీ హ్యాపీ. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కరిని భూమి మీదకి పంపించేసి సామర్థ్యంతో నింపి, ఆత్మతో నింపి, వరములతో, ఫలముతో నింపి, అద్భుతాలు చేసేవాడిగా చేసి ఆయనని చనిపోయి తిరిగి కుడిపార్శ్వానికి చేర్చుకొని మళ్ళీ అదే సామర్థ్యాన్ని ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఇచ్చి, ఇప్పుడు నా కుమారుడు యేసయ్య ఏది చేశారో వీరు కూడా అదే చేస్తారు అని వేచి చూస్తున్నాడండి. హల్లెలూయా. ఈజ్ వెయిటింగ్. నా కుమారుడు ఏదైతే చేశాడో ఈ కుమారులు కూడా, వీరు కూడా, ఆయన నామాన్ని అంగీకరించిన వీరు కూడా అదే సామర్థ్యం, అదే ఆత్మ వీరి లోపల ఉంది కాబట్టి వీరు కూడా అలాంటి అద్భుతాలే చేస్తారు అని సంఘం వైపు చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సంఘం లోకం వైపు చూస్తుంది, వ్యాక్సిన్ వైపు చూస్తుంది. మంచిదే, ఇట్స్ గుడ్ థింగ్. హల్లెలూయా. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రొటెక్షన్. నీకేముంది? సంరక్షణ. హల్లెలూయా. అందుకే వేరే వాళ్ళని చూసి ఎప్పుడు కూడా జెలస్గా ఫీల్ అవ్వద్దు. డోంట్ బి జెలస్ అబౌట్ అదర్స్. అరే మొన్నటి వరకు ఇట్లుండే, ఒక్కసారి ఏంటి ఇట్లా ఎదిగిపోయాడు, డబ్బులు వచ్చేసినాయి, ఇల్లు వచ్చేసింది, కారు వచ్చేసింది, అన్నీ వచ్చేసింది, అరే మళ్ళీ ఎదిగిపోయాడే, నేను కూడా అదే ప్రయత్నం చేస్తాను, నేను కూడా అలాగే వెళ్తాను. దేవుడు అలాగే వెళ్తే ఆయనలాగా అయిపోతావేమో. ఒకవేళ మేబీ ప్రయత్నం చేసి 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 100 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ఆయనలాగా అయిపోతాము. కానీ దేవుని యందు కనుక విశ్వాసం పెడితే ఆయన కంటే గొప్పవాడు అయిపోతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవుడు. బికాస్ యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ ఎ పర్పస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే అందరు చెప్పండి, నా లోపల ఉన్నవాడు గొప్పవాడు అనండి. మళ్ళీ చెప్పండి, లోకంలో ఉన్నవాని కంటే
నా లోపల ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఇస్ గ్రేటర్. అప్పుడు ఎందుకు నువ్వు లోకంలో ఉన్న ఎవరో ధనవంతుని, మంచోని, ఐశ్వర్యవంతుని అని చూసి జెలస్ ఫీల్ అవ్వడం ఎందుకు? అప్పుడు అనుకోవాలి, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైనా సరే నీకంటే నా లోపల ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ధనవంతుడు అయినా సరే నీకంటే నా లోపల ఉన్నవాడు ధనవంతుడు. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? లోపల ఉన్నవాడిని బయటకు తీయాలి. అన్నిటితో దేవుడు నింపేశాడు. నేను ఐశ్వర్యంతో, సమృద్ధి, నీతి, పరిశుద్ధత, ఎవ్రీథింగ్ హాస్ బీన్ ఫిల్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మలో నింపబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా అన్ని బయటకు తీసుకురావాలి. బ్రింగ్ అవుట్ ఎవ్రీథింగ్, బయటకు తీయాలి. హల్లెలూయా. పాత నిబంధనలో కొండల వైపు చూసి ప్రార్థన చేసేవారండి. నాకు సహాయం ఎక్కడి నుంచి? దావీదు ప్రార్థన చేస్తాడు, కొండల వైపు చూస్తుంది, గుట్టల వైపు చూస్తున్నా, ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చిన. తర్వాత ఆకాశం వైపు చూస్తున్నాను, సర్వోన్నతుడా నువ్వు నాకు సహాయం చేస్తావు. కరెక్టే. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రార్థన ఇట్స్ వ్యాలిడ్ ప్రేయర్. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు కొండల్లో లేడు, గుట్టల్లో లేడు, పర్వతం లేడు, మోషే కనిపించిన పొదలో లేడు, ఆకాశంలో లేడు. ఎక్కడున్నాడు? నీ లోపల ముద్రించబడి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. గాడ్ ఈజ్ సీల్డ్ ఇన్ us. ఇప్పుడు నువ్వు కొండల వైపు చూడాల్సిన అక్కర్లేదు, ఆకాశం వైపు చూడాల్సిన అక్కర్లేదు. నీ లోపల ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీస్తే చాలు విశ్వాసంతోని. హల్లెలూయా. దట్స్ వాట్ యు నీడ్, ఫెయిత్. హల్లెలూయా. నీ లోపల ఉన్న బలవంతుడు బయటకు వచ్చును గాక. హల్లెలూయా. సామర్థ్యం బయటకు వచ్చును గాక, సమృద్ధి బయటకు వచ్చును గాక, నిత్య జీవం బయటకు వచ్చును గాక. హల్లెలూయా. రిసీవ్ ఇట్. దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆల్రైట్. సో ఇక్కడ 3 రకాల విక్టరీ గురించి చెప్తాను. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ 3 types of victories. ఈ యొక్క విజయాలను దేవుడు ఎలాగిచ్చాడు, ఎలాగ వారికి అనుగ్రహించాడు, ఇక్కడ ఎలాగ దేవుడు మాట్లాడాడో మనం చూద్దాం. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే, సిద్ధంగా ఉన్నారా? నౌ నిర్గమకాండము 14వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 14. నుంచి చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? స్టాండ్ స్టిల్ అనండి. అందరూ స్టాండ్ స్టిల్ అనండి. ఊరకనే నిలబడి ఏం చేయాలా? రక్షణ చూడాలండి. హల్లెలూయా. ఊరికే నిలబడి. మొదటి పాయింట్ ఏంటంటే స్టాండ్ స్టిల్. ఫస్ట్ విక్టరీ, హౌ గాడ్ గివ్ ద విక్టరీ ఈస్ బై స్టాండింగ్ స్టిల్. హల్లెలూయా. ఊరికే నిలబడి రాసుకోనండి. ఫస్ట్ వన్ ఇస్ ఊరికే నిలబడి, స్టాండ్ స్టిల్. రైట్, చదవండి మళ్ళీ. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చూడండి, అంటే ఇక మీద ఇప్పటి వరకు మీరు చూసినటువంటి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఐగుప్తులు, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల సిచ్యువేషన్ ఎలాగుంది అంటే 430 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో ఉన్నటువంటి వారికి దాసులాగా ఉండి, మరి ఐగుప్తులకు దాసులాగా ఉండి, మోషే వారికి రక్షకుడుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారి విడిపించి కానాను అనే యాత్రలోకి తీసుకెళ్తే కానాను దేశంలోకి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానానికి నడిపిస్తూ ఉంటాడు. కానానికి నడిపించినప్పుడు అప్పుడు మరి దేవుడు 10 తీర్పులు తీర్చి, అనేకమైన తీర్పులు తీర్చి, అద్భుతాలు చేసి ఫరోని మరి
వంచి అంటే ఫరో ఎలా ఉంటాడంటే ఫరో వినడు, నేనే దేవుణ్ణి అంటాడు. ఐఎమ్ గాడ్, నాకు దేవుడు ఎవరులే, నేనే దేవుణ్ణి, నేను అద్భుతాలు చేయగలను, నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. మరి అలాంటి గర్వంను అంచి ఆ ప్రజల్ని విడిపించి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే అంటాడు, ఇదిగో ఫరో, నేను 3 రోజులు వెళ్తాను, ఓన్లీ 3 days నేను వెళ్ళేసి మరి దేవుని ఆరాధించి మళ్ళీ తిరిగి వస్తాం. హల్లెలూయా. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చి, అరే 3 రోజులు అయిపోయింది ఇంకా రాలేదేంటి, పదా మళ్ళీ పట్టేసుకుందాం, మోషేని చంపేస్తే ప్రజలందరినీ కూడా మళ్ళీ బానిసత్వానికి తీసుకొస్తాము అని వెనకాల సైన్యంతో వస్తూ ఉంటాడు. వీరు పారిపోయి 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 ఆ ఎర్ర సముద్రం ఎదుట నిలబడి చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎక్కడ ఉంటారు? ఎర్ర సముద్రం ఎదురుగా వస్తుంది. వీరు పారిపోతుంటే ఎర్ర సముద్రము ఎదురుగా వస్తుంది. ఇట్స్ డెడ్ సీ. హలో, ఇట్స్ అ డెడ్ సీ, వెరీ డెడ్లీ సీ. దాన్ని ఏమంటారు? డెడ్ సీ అంట, ఎర్ర సముద్రం లేదా రెడ్ సీ. కానీ దాన్ని ఒరిజినల్గా దాన్ని ఏమంటారంటే డెడ్ సీ అంటాం. హల్లెలూయా. ఇట్స్ అ డెడ్ సీ, స్టిల్ దేర్, ఇంకా ఉంది. అయితే ఆ సముద్రము ఎదురుగా ఉంటుంది, వెనుకాల శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి తిరిగి రాలేరు. హల్లెలూయా. చూసారా, ముందు సముద్రము, ఇది అంటారు కదా, ముందు నుయ్యి ఇరుక్కుపోయారండి మధ్యలో, ఇంకేం చేయలేని పరిస్థితి, ఏం చేయలేరు. ముందుకు వెళ్ళారా చనిపోతారు, సముద్రం ఉంది. వెనక్కి వెళ్ళారా చంపేస్తారు వాళ్ళు. ఏం చేయాలా? వాట్ టు డూ? హల్లెలూయా. మధ్యలో ఉండిపోయారు. చాలామందికి ఇలాంటి సమస్యలు, బ్రదర్ ఎటు వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను, ఇలాంటి సమస్యలు ఇరుక్కుపోయాను బ్రదర్. హల్లెలూయా. ఏమి చేయలేని పరిస్థితుల్లో, గమ్యం కనిపించట్లేదు, గమ్యం అగమ్య గోచరం. హల్లెలూయా. చీకటి బ్రదర్, ఏం చేసినా కూడా పని కలిసి రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, వ్యాపారం రావట్లేదు, నష్టం ఎక్కడ చూసినా కూడా ఏ పని చేయలేని బ్రదర్. ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వీరు చూసి చదవండి ఇప్పుడు 13 చదవండి. అందుకు మోషే, భయపడకుడి. ఏంటి భయపడకుండా ఉంటారా? ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. హల్లెలూయా. ఏమీ చేయలేని పరిస్థితి, ఇరుక్కుపోయారు మధ్యలో. వీరిని చూసి మోషే ఏమంటున్నాడు? భయపడొద్దు. రాళ్ళతో కొట్టడం ఒకటే తక్కువ మోషేని, ఇక్కడ రాళ్ళు లేపారు. ఏం మాట్లాడుతున్నాను అసలు? భయపడొద్దా? ముందుకు వెళ్ళలేము, వెనక శత్రువులు చంపేయడానికి వస్తున్నారు. ముందు సముద్రంలోకి దూకామా చచ్చిపోతాము. వి డై, వి కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. వి హావ్ బీన్ స్ట్రక్. ఎంతమందికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఉంటాయి కొంతమందికి. దే కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. బట్ దే విల్ బి స్టక్ ఇన్ సమ్ ప్లేస్. హల్లెలూయా. రైట్, చదవండి. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును. హల్లెలూయా. when you be in rest, God will work for you. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటావో దేవుడు నీకోసం యుద్ధము చేస్తాడు. నీవు యుద్ధం చేసి ప్రయత్నించి, అది కావాలా, ఇది కావాలా, అది చేయాలి, ఇది చేయాలి, ఆతృత పడ్డావా, దేవుడు రెస్ట్ తీసుకుంటాడు. ఓకే, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, చేసుకో, నీ ప్రయత్నం నువ్వు చేసుకో, మళ్ళీ ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావులే. యు విల్ కమ్. అదే నువ్వు విశ్రాంతి, ప్రభా ఏది చేసినా నువ్వే చేయాలా, నా వల్ల ఏది కాదు ప్రభా అని దేవుడి మీద ఆధారపడ్డావా, దేవుడికి అప్పగించావా, దేవుడు నీ పక్షంలో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఫైట్ ఫర్ యు. హల్లెలూయా. ఇక్కడ సమస్య ఏంటి? వీరికి ముందుకు వెళ్ళగలరా? వెళ్ళలేరు. వెనక్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. హల్లెలూయా. మరి ఏం చేయాలా? హల్లెలూయా. మోషేని పిలిచి, మోషే అరగటే బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయలేము. దేవుడు మాట్లాడతాం మోషేతో, ఒక 10 పడవలు తెప్పించు, సరిపోవా? 100 పడవలు తెప్పించు, అవి కూడా సరిపోవా? ఇంకో 1000 తెప్పించులే, పడవలు తెప్పించు, పెద్ద పెద్ద షిప్పులు తెప్పించు, అందరిని నది దాటించేద్దాం, సముద్రం దాటించేద్దాం. హల్లెలూయా. ఒక షిప్పులు తెప్పించు, పడవలు తెప్పించు, లేదా కనీసానికి దోణెలైనా చెయ్యి. చెట్లునే పక్కన నరికేసి, అరణ్యం నరికేసి దోణెలు చేసేసి అందరిని ఎలాగలాగా నెమ్మదిగా ఒడ్డుకు చేర్చామా, ఎర్ర సముద్రం నుంచి ఒడ్డుకు చేరుస్తాము అని చెప్పాలా. హల్లెలూయా. ఏమన్నాడు? జస్ట్ ఊరకనే నిలబడండి. ఏం చేయాలంట? స్టాండ్ స్టిల్. ఊరకనే నిలబడండి. నేను యుద్ధం చేస్తా. ఏం చేస్తాను? నేను పడవలు తేను,
షిప్పులు కూడా తేను, సబ్మెరీన్స్ అసలు తేను. ఏం చేస్తాను? ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చివేస్తాను. హల్లెలూయా. I will divide the Dead Sea. Hallelujah. And you will walk. నువ్వు చేయగలవా? నీ వల్ల అవుతుందా? ఆ యుద్ధం చేయగలవా? ఆ సమస్య బయటికి రాగలవా? ఆ రోగం నుంచి బయటికి రాగలవా? ఆ పరిస్థితి బయటికి రాగలవా? రాలేవు. ఆ సముద్రం అలాంటిది, దాన్ని నువ్వు చీల్చలేవు. నువ్వు ఎలాగ ఆ సముద్రం దాటి వెళ్ళలేవు. అప్పుడు దేవుని కనుక అప్పగించుకొని నువ్వు ఊరికే ఉంటే ఆయన ఎర్ర సముద్రాన్ని సమస్య అయినా సరే దాన్ని చీల్చి 6 నెలలు నడిపించేస్తాడు నిన్ను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. He will make you walk on a dry place. హల్లెలూయా. సముద్రం పనిచేస్తుంది అప్పుడు. దీనికి నువ్వు చేయవలసింది ఏంటి? ఏం చేయాలా? అందరు చెప్పండి, ఏం చేయాలా? Be stand still. Hallelujah. Let God work for you. Let God work for you. Hallelujah. వాడు అట్లా అన్నాడా? వాళ్ళ సంగతి చెప్తాను. నో అనకు అలాగా. దేవుడికి అప్పచ్చు, ప్రభా చూడు ప్రభా ఇట్లా అంటున్నాడు, ఏంటి పరిస్థితి? దేవుడిని ఊరికే ఉండు, నువ్వేం చేయకు, నేను చూసుకుంటాడు సంగతి. హల్లెలూయా. ఆ సంగతి నేను చూసుకుంటాను. నీ మార్గంలో యెహోవాకి అప్పగించుము, నీ సమస్యలు యెహోవాకి అప్పగించు, నీ యుద్ధం యెహోవాకి అప్పగించు. హల్లెలూయా. అండ్ సీ హౌ గాడ్ గివ్ యు విక్టరీ. దేవుడు ఎలాగ యుద్ధాన్ని ముగించేసి నీ గొప్ప విజయాన్ని ఇస్తాడు చూడు. హల్లెలూయా. మొదటి విజయం ఎలాగిస్తున్నాడు? ఊరికైనా నిలిచెళ్ళాలంట. హల్లెలూయా. స్టాండ్ స్టిల్. యుద్ధం చేసే కెపాసిటీ నాకు లేదు, నేను చేయలేను ప్రభా అని దేవుడికి అప్పగించుకున్నావా, దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఫైట్ ఫర్ యు. ఇది మొదటి యుద్ధము. మొదటి యుద్ధంలో ఏం చేయాలి నువ్వు? ఊరికే జస్ట్ స్టాండ్ స్టిల్. రెండవ యుద్ధం అని, మొదటిదేమో ఊరకుండి నిశ్శబ్దంగా ఉండి అసలు ఏ మాట కూడా మాట్లాడదు. జస్ట్ కామ్ డౌన్ అండ్ బీ స్టిల్. ఈ మాట ఇంకో చోట కూడా దేవుడు వాడతాడు. ఇదే మాటని ఇక్కడ వాడతాడు, మార్కు సువార్తలో వాడతాడు. మార్కు సువార్త 4:39. మార్కు 4:39. ఆయన దోనె అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా, ఊరకుండుము. హల్లెలూయా. నిశ్శబ్దమై ఊరకుండుమని చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమైందట. హల్లెలూయా. అంతకుముందు లేనటువంటి నిమ్మలం అంత సాఫ్ట్గా కామ్గా అయిపోయిందంట సముద్రం. హల్లెలూయా. మన జీవితాలు కూడా అనేకమైన అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఆలోచనలు, భయము, ఆందోళన, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ కూడా మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు చెప్తుంటే స్ట్రెస్ అనేది ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్. అది అన్నిటికీ మూలం. అందుకే స్ట్రెస్ నుంచి బయటికి రావాలి ఫస్ట్. హల్లెలూయా. యు నీడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద స్ట్రెస్, టెన్షన్. స్ట్రెస్ వల్ల నువ్వేం చేయలేవు, కానీ స్ట్రెస్ ఏం చేస్తుంది? నిన్ను కృంగదీస్తుంది. హల్లెలూయా. ఇలాంటి అనేకమైన మన జీవితంలో మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. ఆలోచనలు ఏంటి, టెన్షన్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, కంగారు ఏంటి, ఆతృత, ఇవన్నీ కూడా సముద్రంలో అలల వలె పొంగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుడికి ఎప్పుడైతే అప్పగిస్తావో దేవుడు నీ జీవితంలోకి వచ్చి ఏమంటాడు తెలుసా? నిశ్శబ్దమై ఊరకుండుము అని దేవుడు ఒక్క మాట నీ జీవితంతో మాట్లాడితే నీ జీవితము మిక్కిలి నిమ్మలమైపోతుంది. హల్లెలూయా. అంతకు ముందు లేని సమాధానము, అంతకు ముందు లేని సంతోషము, అంతకు ముందు లేనటువంటిది మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి వస్తుంది. హల్లెలూయా. యు విల్ బి రిస్టోర్డ్ బ్యాక్. ఆర్ యు గెటింగ్ సంథింగ్? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడికి సమయం ఇవ్వడం మంచిదేనా? దేవుడికి అప్పగించుకోవడం మంచిదేనా? ఇట్స్ అ గుడ్ థింగ్. హల్లెలూయా. యు నీడ్ టు గివ్ గాడ్ టైం. దేవుడిని ఆప్షన్గా పెట్టుకోకూడదు ఎప్పుడు. టైం ఉంటే బైబిల్ చదువుతాను, టైం ఉంటే ప్రార్థన చేస్తాను, టైం ఉంటే సంఘానికి వెళుతాను, టైం ఉంటే దేవుడిని ఆరాధిస్తాను. నో, గాడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, గాడ్ ఈజ్ మ్యాండేటరీ. దేవుడు ఆప్షన్లా పెట్టుకోకూడదు, దేవుడినే ప్రైమ్గా పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా పెట్టుకోవాలి.
గాడ్ ఈస్ ఎ ప్రైమ్ ఇన్ మై లైఫ్, దెన్ గాడ్ విల్ లీడ్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. ఎడారి మార్గమైనా సరే, అక్కడ ఎడారి మార్గాన్ని కూడా ఏం చేయగలడైనా చక్కటి ఏదైనా తోట వలె చేయగలడు. హల్లెలూయా. సెలయేరులాగా చేయగలడు, మార్చగలడు. మూడుబారిన జీవితాన్ని చిగురింప చేయగలడు. హల్లెలూయా. వెన్ యు గివ్ యువర్ లైఫ్ టు గాడ్. హల్లెలూయా. ఏం చేశాడు ఇక్కడ దేవుడు? లేచి అలలు ఎగిసి పడుతుంటే నిశ్శబ్దమై ఊరకుండి మనం చెప్పినప్పుడు మిక్కిలి నిమ్మలమైపోయిందండి. హల్లెలూయా. నీ జీవితంలో ఎగిసి పడుతున్న ఆందోళన, ఆ కంగారు, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్, నీ జీవితాన్ని పాడేసే ప్రతిది కూడా నిశ్శబ్దమై ఊరుకుండును గాక. హల్లెలూయా. నువ్వు మిక్కిలి నిమ్మలమవుదువు గాక. హల్లెలూయా. సింపుల్ థింగ్. ఏమైనా చేయగలమా? నేనేమైనా చేయగలనా? నువ్వేమైనా చేయగలవా? గివ్ యువర్ లైఫ్ టు గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ఫస్ట్ థింగ్. ఏం చేయాలా? మొదటిదిగా ఊరకుండాలి. హల్లెలూయా. బీ స్టిల్. బీ స్టిల్. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. మనకు గుర్తు ఉండాల్సింది ఏంటి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా, నేను పని చేస్తే దేవుడు విశ్రాంతిలో ఉంటాడు, నేను విశ్రాంతిలో ఉంటే దేవుడు నా నిమిత్తం పని చేస్తాడు. సింపుల్ లాజిక్. సింపుల్ లాజిక్. నువ్వు పని చేసావు అనుకో, చెయ్యి బిడ్డ చెయ్యి అంటాడు. ఎంతవరకు చేస్తావో నేను కూడా చూస్తాను, చెయ్యి అంటాడు. చేస్తావు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, జీవితకాలం చేస్తావు. అయినా సరే బయటికి రావు. అదే దేవుడికి ఇచ్చావనుకో, నీ జీవితకాల సమస్యని ఒక రోజులో తీర్చగలడు దేవుడు. హల్లెలూయా. ఈవెన్ ఇన్ వన్ డే యు విల్ కమ్ అవుట్. జీవితకాల సమస్య. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్. అందుకే దేవుడు ఆప్షన్గా ఉండొచ్చా? ఏదో టైం ఉంటే వెళ్తానండి సంఘానికి, టైం ఉంటే ప్రార్థన చేస్తాను. టేక్ టైం. గివ్ యువర్ ప్రైమ్ టైమ్ టు గాడ్. ఈరోజు చాలా బిజీ, ప్రార్థన చేయడానికి సమయం లేదు, చాలా బిజీ, చాలా పనులు ఉన్నాయి, చాలా టైట్ షెడ్యూల్. ఆ టైట్ షెడ్యూల్లో నుంచి క్వాలిటీ టైం ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో, దేవుడు పరలోక రాజ్యం క్వాలిటీ ఆశీర్వాదాలు నీ మీదకి విడుదల చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. He will release quality blessings. మనం అంతా బిజీగా ఉన్నా లేకపోయినా కూడా కొంచెం బిజీగా ఉన్నట్టు అనిపించినా సరే పోస్ట్ పోన్ ప్రేయర్. మొదట పోస్ట్ పోన్ చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. ఏదైనా పోస్ట్ పోన్ చేయాలనుకుంటే పోస్ట్ పోన్ చేసేది ఏంటి? ప్రార్థన, వాక్యం చదవడము, దేవుడిని ఆరాధించడం. ఈ మూడే చాలా ఈజీ పోస్ట్ పోన్ చేయడం. దేవుడు చాలా చక్కగా స్కిప్ చేసేస్తాడు. ఈవెన్ గాడ్ కెన్ స్కిప్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. రిమెంబర్ యువర్ బ్లెస్సింగ్స్ కెనాట్ వృధా అయిపో, వేస్ట్ చేయడు. దేవుడు దాన్ని పూర్తిగా తీసివేయడు. బట్ ఇట్ మీన్ డిలే అవుతాయి. ఈ రోజు రావాల్సిన ఆశీర్వాదం 10 సంవత్సరాలకు వస్తుంది. అప్పుడు పళ్ళు ఊడిపోతాయి, ఏం చేయలేం. యూ విల్ బికమ్ గ్రో ఓల్డ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈవెన్ యూ గెట్ ద బ్లెస్సింగ్స్, యూ కెనాట్ ఎంజాయ్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఎప్పుడు కావాలా? వెన్ యూ నీడ్ ఇట్. అందుకే సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం వద్దకు ధైర్యంగా రండి అంటాడు దేవుడు. ఎప్పుడు కావాలా నీకు? సమయోచితం. ఏ సమయంలో అద్భుతం కావాలో ఆ సమయంలోనే పొందుకోవాలి. when you need your miracle, then get it. Hallelujah. Get it. సో ఇక్కడ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి ఏమంటున్నాడు? ఊరికే నిలబడండి, నేను కలగబోయే రక్షణను మీరు చూడండి. హల్లెలూయా. ఒకవేళ మీరు వెనక్కి తిరిగి యుద్ధం చేయొచ్చు. మీరు 6 లక్షల మంది ఉన్నారు, వారు 6 లక్షలు అప్పటికి, అవునా కదా? 6 లక్షల మంది బలవంతులు ఉన్నారు. మీరు వెనక్కి తిరిగి యుద్ధం చేయొచ్చు వారితోని. కానీ మీరు కనుక యుద్ధం చేస్తే మళ్ళీ వస్తారు, ఇంకోసారి వస్తారు, ఇంకో సైన్యం వస్తుంది, ఇంకో సైన్యం వస్తుంది, ఇంకో సైన్యం వస్తుంది. అదే నేను కనుక యుద్ధం చేస్తే వారు కనబడకుండా సముద్రంలో ముంచివేయబడతారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. నీ శత్రువు రెండవసారి కనిపించకుండా వారు నాశనం చేస్తాను. హల్లెలూయా. మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులనికి ఎన్నడూ కూడా మీరు చూడలేరు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ వ్యాధిని, ఆ రోగాన్ని, ఆ బాధను, ఆ బలితను ఇక ఎన్నటికీ చూడకుందువు గాక. హల్లెలూయా. టు బి హీల్డ్ కంప్లీట్లీ, డెలివర్డ్ కంప్లీట్లీ. హల్లెలూయా. నీ సమస్య నుంచి, నీ వ్యాధి నుంచి, నీ బలిత నుంచి, రోగం నుంచి బయటికి వచ్చేదువు గాక. హల్లెలూయా.
వాక్యాన్ని చదివి విని వదిలేలాగా ఉండకూడదు. దాన్ని పట్టుకోవాలి. ప్రభా, ఎర్ర సముద్రంని చీల్చి శత్రువు మళ్ళీ కనిపించకుండా ఇశ్రాయేల్ ప్రజలను అలాగ ఆశ్రయించావు కదా, నేను చూస్తున్న ఈ సమస్య నా జీవితంలో మళ్ళీ కనిపించకుండా నన్ను స్వస్థపరచు ప్రభా. ఈ రోగం మళ్ళీ కనిపించకుండా స్వస్థపరచు ప్రభా. హల్లెలూయా. ఎస్, యూ కెన్ ప్రే. ప్రార్థించవచ్చు, అలాగా ఖచ్చితంగా ప్రార్థించవచ్చు. హల్లెలూయా. ఎందుకు దేవుడి సందర్భం చెప్తున్నాడు? నీ ముందు ఎర్ర సముద్రం ఉందని కాదు, నీ వెనకాల శత్రువులు తరుగుతున్నారు. అలాంటి సమస్యలో నువ్వు ఉన్నావు. దిస్ అ సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ ప్రాబ్లమ్, సమ్ ఇష్యూస్. అవి నువ్వు పరిష్కరించలేనివి కావచ్చు కొన్ని, లేదా జీవితకాలం ఉండే సమస్యలు కావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఊరక నిలబడి నాకు కనుక నీ యుద్ధాన్ని అప్పగిస్తే నువ్వు చూస్తున్న శత్రువు రెండో మారు కనిపించకుండా నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. ఐ విల్ బ్రింగ్ యు అవుట్. దీనికి నువ్వు చేయవలసిన పని ఏంటి? చేతులు ఎత్తేయడం అన్నమాట. చేతులు ఎత్తేసి, ప్రభా ప్రయత్నం చేశాను, విఫలమైపోయాను. ప్రయత్నించి సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నువ్వే చేయాలి ఇంకా అని నీ సమయాన్ని, నీ సమస్యను నువ్వు దేవుడికి అప్పగించావా, దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. అందరు చెప్పండి, బీ స్టిల్ అనండి. పక్కలను చూశానండి, బీ స్టిల్ అనండి. మళ్ళీ చెప్పండి. అలా కొంతమంది వినట్లేదు. మళ్ళీ చెప్పండి పక్కలకి, బీ స్టిల్ అనండి. ఊరికే ఉండనండి. హల్లెలూయా. జస్ట్ దట్ ఈస్ వాట్ ది ఫెయిత్. అది విశ్వాసం చూపించడం దేవుడికి, ఒబీడియన్స్. హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ వీళ్ళు ఊరికే ఉండే పరిస్థితుల్లో లేరు. అసలు ఊరికే ఉండంటే మోషే అలా చెప్పాడు అనుకో, మోషేని రాళ్ళు చంపేద్దాం, ఏం మాట్లాడుతున్నాం, వెనకాల శత్రు వస్తున్న ముందు సముద్రం ఉంది, ఊరికే ఉండాలా, కనీసానికి పారిపోవని చెప్పట్లేండి. పారిపోని చెప్పేది పారిపోతాం కదా ఎటన్నా. ఊరికి ఉండంటావేంటి? కానీ ఊరికి ఉండండి. హల్లెలూయా. బీ స్టిల్, లెట్ గాడ్ ఫైట్ ఫర్ యూ. హల్లెలూయా. ఏ యుద్ధము చేసి అలసిపోయి నెగ్గకుండా ఓడిపోయి ఉన్నావో, దేవుడు ఈ రోజు నుంచి ఆ సమస్యతో యుద్ధము చేసి నీకు విజయము అనుగ్రహించును గాక. హల్లెలూయా. లెట్ గాడ్ గివ్ యు విక్టరీ. అలసిపోయాము, కరెక్టే, యుద్ధం చేసి అలసిపోయాం చాలాసార్లు. దాన్ని దేవుడికి అప్పగించేసి దేవుడు చేస్తాడు యుద్ధం. హల్లెలూయా. ఆల్రైట్, మొదటిది బీ స్టిల్. రెండవది చూద్దాం మనం, సెకండ్ విక్టరీ. హౌ గాడ్ ఈస్ గివింగ్ దిస్ విక్టరీ. దిస్ ఇస్ వెరీ క్రేజీ థింగ్స్. హల్లెలూయా. సంబడి సే వెరీ క్రేజీ థింగ్ అని. ఊరికే ఉంటే యుద్ధం చేయడం ఎవరు నెగ్గగలరా? కానీ క్రైస్తవుడు నెగ్గుతాడంట. హల్లెలూయా. ఊరికే ఉండి ప్రపంచంలో ఎవ్వరు నెగ్గరు యుద్ధము. ఒక క్రైస్తవుడు మట్టుకి ఊరికే ఉంటే వాడు ఏదో చేస్తున్నాడని అర్థము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఈస్ డూయింగ్ సంథింగ్. ఈస్ బీ స్టిల్. కామ్గా ఉన్నాడంటే ఏదో జరుగుతుంది. హల్లెలూయా. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. హల్లెలూయా. క్రైస్తవుడు మౌనంగా ఉండడం మామూలు విషయం కాదు. మాటకు మాట అన్నట్టు ఊరికే మనం ఒకటేలే అనుకుంటారు. వాడొక మాట నువ్వు ఒక మాట, ఆడొక మాట నువ్వు ఒక మాట, వాడుకు దెబ్బ కొట్ట నువ్వు ఒక దెబ్బ కొట్టాడు. ఏముందిలే మామూలు మనిషి. కానీ నువ్వు వాడు దెబ్బ కొట్టినా కూడా, వాడు తిట్టినా, వాడు ఏం చేసినా నువ్వు కామ్గా ఉన్నానుకో, దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. హల్లెలూయా. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ఆల్రైట్, దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ విక్టరీ దట్ గాడ్ హస్ గివెన్ టు ఇజ్రాయెలైట్స్. హల్లెలూయా. ఆల్రైట్, రెండవది షౌట్. అందరూ చెప్పండి, కేకలు వేయడం అనండి. షౌట్. మొదటిది ఏంటి? ఊరకుండాలా. రెండవది ఏంటి? షౌట్. కేకలు వేయాలంట. సరే, కేకలు వేసేది యుద్ధము ఎలా చేస్తాడు దేవుడు చూద్దాం మనం. యెహోషువ 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుదాం. ఆ కాలంన ఇశ్రాయేలీలు భయము చేత ఎవడును ఇశ్రాయేలీల భయము చేత ఆ కాలంన ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఏం చేయబడింది? ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా. ద్వారము గట్టిగా మూసివేయబడింది. అయితే మనం కనుక ఈ ఎరుకో పట్టణం గురించి చూస్తే, ఎరుకో పట్టణం చుట్టూ ఏముంది? గోడ. హల్లెలూయా. గోడ కట్టి ఉంది. ఈ గోడ ఎలాంటిదంటే
ఆన్సెంట్ మనం కనుక చరిత్ర చూస్తే ఇది బైబిల్లో కల్పితంగా రాయబడింది కాదు. ఈ రోజు వరకు ఆ గోడ ఉంది. టిల్ దిస్ డే, ఈ రోజు వరకు కూడా ఆ గోడ నిలిచి ఉంది, ఇంకా ఉంది. హల్లెలూయా. దేవుడు పూర్తిగా తీసేయలేదు దాన్ని, రుజువు కోసం ఇంకా కొంచెం ఆ గోడ అలాగా నిలిచి ఉంది. ఈ గోడ 20 ఫీట్ల హైట్ కలది. ఎన్ని ఫీట్లు అంటే ఈ చర్చ్తో ఎంత హైట్ ఉంటుంది? ఇది 12 ఫీట్ ఉంటుందా? ఇంకొకటి అంటే డబుల్ అనుకోండి దీంతో హైట్, డబుల్ హైట్, అంత డబుల్ హైట్ అంటే రెండంతలుగా ఎత్తు, విడుతు 8 ఫీట్, 8 ఫీట్లు, 8 ఫీట్లు విడుతు, 20 ఫీట్లు హైట్. ఒకటి కాదు, ఇలాగ 2 గోడలు ఉంటాయి. 2 అంటే 16 ఫీట్ విడుతు, 20 ఫీట్ హైట్. హల్లెలూయా. 2 గోడలు ఉంటాయి. ఒకటి చిన్న గోడ ఉంటుంది, ఒకటి ఆనుకొని పక్కన గోడలు ఉంటాయి. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రాకారమును పడగొట్టడానికి ఇశ్రాయేలుకు సాధ్యమా? ఇశ్రాయేల్ ప్రజలకు సాధ్యమా? పడగొట్టగలరా? పడగొట్టలేరు. హల్లెలూయా. తీసుకొచ్చి యోర్దాను నది దాటంగానే పెద్ద గోడ కనిపించింది. యోషువ అన్న, ప్రభువా ఇంకేం చేయలేము, అయిపోయింది, గోడ ఉంది ఎదురుగా, ఎక్కడికి వెళ్ళగలము? ఆ కానానేమో స్వతంత్రించుకొని చెప్పావు, ఆ దేశం నీకు అనుగ్రహించానని చెప్పావు. ఏది ప్రభువా? అడ్డు గోడ ఉంది పెద్దది, ఏం చేయాలా? ఏం చేయాలా? హల్లెలూయా. ఏం చేస్తే ఆ గోడ పగిలిపోతుంది? చదవడం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పగించేది ఎదురు చూస్తే ఏముంది? యెరికో కూడా ఉంది. నువ్వేమో అప్పగించానంటున్నావు. ఎలాగ నమ్మాలా? నేను ఎలాగ దాన్ని possess? How to possess that blessings? Hallelujah. I cannot possess it. స్వతంత్రించుకోగలనా నేను? లేదు. హల్లెలూయా. నువ్వేమో చెప్పావు, మొత్తం నీకు ఇచ్చేసాను, ఆ దేశాన్ని నీకు ఇచ్చేసాను, రాజు నీకు ఇచ్చేసాను, ఆ శత్రువులందరూ నీకు ఇచ్చేసాను, యుద్ధ వీరులందరినీ, పరాక్రమవంతులందరినీ నీకు అప్పగించేశాను. హల్లెలూయా. బట్ ముందు చూస్తే ఏముంది? యెరికో గోడ. హల్లెలూయా. భయంకరమైన గోడ, 20 ఫీట్ల హైట్తోని 16 ఫీట్ల వెడల్పుతోని ఉన్న గోడలు ఎట్లా కట్టేవారు తెలుసా? పెద్ద పెద్ద రాళ్ళతో కట్టేవారు. బిగ్ స్టోన్స్. ఏది పడగొట్టజాలదు? ప్రాకారం అంటాం దాన్ని. హల్లెలూయా. బలమైన ప్రాకారం గల పట్టణం అది. హల్లెలూయా. అయితే చదవండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా దేవుడేమో చెప్పాడు, అది మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తే, మరి యెహోషువ ఏమనుకోవాలా? దేవుడు పడగొడతారన్నమాట. లేదు, తిరగండి అంటాను చుట్టూ. దేవుడు ఏమంటాడు? దాని చుట్టూ తిరగండి. దేని చుట్టూ? గోడ చుట్టూ తిరగాలంట, ఆ కొండ చుట్టూ తిరగాలంట. హల్లెలూయా. ఇదెక్కడ మాటను మరి? వాట్ ఈస్ దిస్? పోనీ ఏదైనా మార్గం చెప్పొచ్చు కదా, అలా పడగొట్టు కానీ లేదు, ఏం అంటున్నారు? దాని చుట్టూ తిరగండి. సరే, తిరిగారు, అయిపోయింది. తిరిగిన తర్వాత ఏం చేయాలా? చదవండి. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూర ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. ప్రాకారం కూలును. ఎలా కూలుతుంది? గట్టిగా we don't know. That's what you don't need to question God. ఎలా ప్రభా ఎలా జరిగింది ఇది? నీకు అనవసరం. హల్లెలూయా. దేవుడు చేయమన్న పని క్రేజీ థింగ్స్, అవునా కదా? ఏం చేయమంటున్నాడు? దాని చుట్టూ తిరగాలంట. కొండ చుట్టూ తిరగండి అంటున్నాడు. కొండ చుట్టూ తిరిగి ఏం చేయాలా? అరవండి అంటున్నాడు. హల్లెలూయా. షౌట్. మీరు అరిస్తే ఏమైపోతుంది? గోడలు పగిలిపోతాయంట. హల్లెలూయా. గోడలు పగిలిపోతాయి. అంటే క్రైస్తవుడు చూడండి, చాలా మంది కొండల చుట్టూ తిరుగుతారా?
మనం కూడా బ్యాక్గ్రౌండ్ చూడాలి, కొండ చుట్టూ తిరుగుతాం. కొండ చుట్టూ తిరిగి 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 3 సార్లు, కొంతమంది 7 సార్లు, కొంతమంది 10 సార్లు అలా తిరిగి మొక్కుతారు కొండకి. మీరు తిరగకండి, మీరు తిరిగారనుకో వాళ్ళు ఎత్తుకుంటారు మా దేవుడేడని. మొన్నటి వరకు కొండ ఉండే, ఏమైంది కొండ? వాళ్ళు తిరిగితే కొండ అలాగే ఉంటుంది. నువ్వు తిరిగావనుకో కొండ ఏమైపోతుంది? ఎవరు అందుకోండి, మీరు కొండ చుట్టూ తిరగొద్దు. డోంట్ డూ దట్. హల్లెలూయా, డోంట్ డూ దట్. వీళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? కొండ చుట్టూ తిరగండి అంటాడు. ఎన్ని మార్లు తిరగాల? 7 మార్లు తిరగాల. 7 మార్లు తిరిగే ప్రభా ఏం చేయాలి? అరే బాగా పెద్ద కొండ, ఈ కొండను ఏం చేద్దాం? సరే యెహోషువ ఒక పని చేయి, నువ్వు మిజైల్ని పిలిపించు, జేసీబీలను పిలిపించు, క్రేన్, పెద్ద పెద్ద క్రేన్లు, బండలు తీసే క్రేన్లు ఉంటాయి, పెద్ద పెద్ద క్రేన్. లేదంటే డైనమైట్ పెట్టేసి పేల్చి అని చెప్పలా. ఏమన్నాడు? కేకలు వేయండి. జస్ట్ షౌట్ హల్లెలూయా, దట్స్ ఇట్, జస్ట్ షౌట్. కేకలు వేయి. కేకలు వేస్తే కూలిపోతుందా? కూలిపోతుంది. హల్లెలూయా, వెన్ యు షౌట్. ఇదెక్కడ నా ఆన్సరా? ఇదెక్కడ నా అద్భుతమా మరి? హల్లెలూయా, అవునా కాదా? ఏం చేయాలా? ఈయనకు చెప్పిన బాగుండు, జేసీబీలో 10 తీసుకురాబోయ్ అని చెప్తే బాగుండు. మిజైల్స్ పెట్టేసి, డైనమైట్స్ పెట్టే, పేల్చేయి, ఎలాగలాగా పేల్చేయి. నో, దాని చుట్టూ తిరిగి 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 7 మార్లు తిరిగి, ప్రభా 7 మార్లు తిరిగాను, ఏం చేయాలా? అరువు, అరువు, షౌట్. వాళ్ళు ఎప్పుడైతే అరిచారో 20 ఫీట్ల ఎత్తున్నటువంటి ఎరికో గోడ, 16 ఫీట్ల బలమైన గోడ పునాదులతో సహా కదిలించబడిందంట. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొడతాం దేవుడికి. పునాదులు కూడా లేకుండా ఏమైపోయింది? కదిలించబడింది. హల్లెలూయా. మొదట దేవుడు ఏమన్నాడు? ఊరక నిలుచుండి ఉంటే నేను సముద్రాన్ని చీల్చేస్తా. ఇప్పుడు ఏమంటున్నాడు? కేకలు వేయి. అంటే అద్భుతానికి ఎలాగ చూస్తున్నాడు దేవుడు? ఒకేలాగా ఉందా? దేర్ ఇస్ నో సిమిలారిటీస్. హల్లెలూయా. గాడ్ విల్ యూజ్ ఎ డిఫరెంట్ వే టు బ్లెస్ యూ, డిఫరెంట్ వేస్ టు బ్లెస్ యూ, టు బ్రింగ్ యూ అవుట్. హల్లెలూయా. మొదటగా ఊరుకుండాలా, రెండవది ఏంటి? షౌట్. ఏం అరవాలా? పక్కన చెప్పండి, ఏం అరవాలి అనండి. ఏం అరవాలి ఇంతకీ? వాళ్ళు ఏం కేకలు వేస్తుంటారు? వాళ్ళు ఏం కేకలు వేస్తుంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విక్టరీ ఈజ్ మైన్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రాస్పరిటీ ఈజ్ మైన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీలింగ్ ఈజ్ మైన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద జాబ్ ఈజ్ మైన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మై ఎనిమీ హాస్ బీన్ డిఫీటెడ్. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఏమర్చారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విక్టరీ ఈజ్ మైన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద జాబ్ ఈజ్ మైన్. 100 మంది కాంపిటీషన్ ఉన్నారు, ఒకటే జాబ్ ఉంది, కుదరదు రావడం. ఏమన్నాలంట? కొండలాగా ఉంది బ్రదర్, 100 మంది ఉన్నారు అక్కడ, ఒకటే ఒక ఉద్యోగం ఉంది, నాకు వస్తుందా? రాదు. నీకు ఏం చేయాలి అప్పుడు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ జాబ్ ఇస్ మైన్. హల్లెలూయా. అరిచావా? 100 మందికి రాని ఉద్యోగం నీకు వచ్చి తీరుతుంది. హల్లెలూయా. 100 మంది స్వస్థపడలే వ్యాధితోని, నువ్వు స్వస్థపడి తీరుతావు. హల్లెలూయా. 100 మంది అక్కడ ఎదగలే, నువ్వు ఎదిగి తీరుతావు. యు విల్ గ్రో. అరవడం అంటే దెయ్యం పట్టినట్టు అరవడం కాదు. ఏమరవాలా? విక్టరీ ఈజ్ మైన్, ప్రాస్పరిటీ ఈజ్ మైన్, రిచ్నెస్ ఈజ్ మైన్, ఇటర్నల్ లైఫ్ ఈజ్ మైన్. హల్లెలూయా. గ్లోరీ ఈజ్ మైన్, అనాయింటింగ్ ఈజ్ మైన్. హల్లెలూయా. మహిమ నాదే, విజయము నాదే, నిత్య జీవము నాదే, సమృద్ధి నాదే, సమాధానము నాదే, ఆ ఉద్యోగం నాదే, ఆ ఇల్లు నాదే. హల్లెలూయా. వెన్ యు షౌట్, వెన్ యు డిక్లేర్ దిస్ థింగ్స్, హల్లెలూయా, గాడ్ విల్ ఫైట్ ఫర్ యు. లాజిక్ లేనట్టుగా ఉంది కదా? ఓ లాజిక్. అందుకని నువ్వు వెలిచూపుతో కాదు, ఎలాగ నడవాలా? విశ్వాసంతో. వెన్ గాడ్ సెడ్ సంథింగ్, బిలీవ్ ఇట్. దేవుడు నీకు ఏదైనా చెప్పాడా? నమ్ము, అంతే. ఎలాగ జరిగింది ప్రభా? నీకు అనవసరం, నీకు అనవసరం. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇలాగ చేస్తాడేమో దేవుడు, అలా చేయడు. ఇలాగ వస్తున్న సమయం అలాగ రాదు. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్. He has a special purpose. నేను చాలాసార్లు రెంట్ కట్టేటప్పుడు అనుకునేవాడిని, ఈ నెల రెంట్ ₹1,00,000 ₹1,20,000 కట్టాలా. చూసేవాడిని, ఓ ఆయన ఇస్తాడేమో డబ్బులు, ఈయన ఇస్తాడేమో డబ్బులు, ఆమె ఇస్తుంది, అక్కడ ఇస్తాడేమో. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేవారు కాదు. అసలు ఎక్స్పెక్ట్ చేయని పేదరాలు ఎవరో డబ్బులు లేవు అని చూస్తే చాలా సింపుల్. ఆమె వచ్చేసి 70,000 80,000 చెల్లిపోయేది. హల్లెలూయా.
₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోయేవారు. రెంట్ డబ్బులు తీసుకోండి బ్రదర్. ఐ ఈవెన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ పర్సన్. అసలు వాళ్ళ గురించి ఆలోచన కూడా ఉండేది కాదు నాకు, వీళ్ళు ఇస్తారేమని. హల్లెలూయా. నో, బట్ గాడ్. యూసి దానికి చెప్పండి, దేవుణ్ణి నమ్ముకని ఇలాగే అని ఎక్స్పెక్ట్ చేయకోనండి. డోంట్ ఎక్స్పెక్ట్. హల్లెలూయా. ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలాగా? అద్భుతము జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయి, కానీ ఈ విధంగా జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయకు. God has his own ways to bless you. కొంతమంది ఉద్యోగముతో ఆశీర్వదించవచ్చు, కొంతమంది వ్యాపారంతో ఆశీర్వదించు, కొంతమందిని వారు చేసే పనుల్లోనే మల్టిప్లై చేస్తూ ఆశీర్వదించవచ్చు. హల్లెలూయా. He can bless in any way. Hallelujah. But blessing is sure. అందరు చెప్పండి, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలియదు, కానీ ఆశీర్వాదం మట్టుకు 100% గ్యారంటీ. హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలియదు, కానీ ఆశీర్వాదం మట్టుకి గ్యారంటీ. హల్లెలూయా. అది నువ్వు నమ్మాల్సింది ఏంటి? ఎలాగ వస్తుందో నాకు అనవసరం, కానీ వచ్చి తీరుతుంది. హల్లెలూయా. వెల్కమ్. ఎలాగ ఎరుకో గోడలు పడితే నాకు తెలియదు, కానీ పడిపోతాయి. హల్లెలూయా. ఏం చేయాలా? నువ్వు డిక్లేర్ చేయాలి, విక్టరీ ఈజ్ మైన్. హల్లెలూయా. దేవుడు నాకు ఇస్తాడు. గాడ్ విల్ గివ్. అందరు కేకేయండి ఒకసారి. విక్టరీ ఈజ్ మైన్ అనండి. విజయము నాది అనండి. ఉద్యోగం నాది, ప్రమోషన్ నాది, వ్యాపారము నాది, స్వస్థత నాది, సామర్థ్యము నాది, అభిషేకము నాది, మహిమ నాది, నిత్య జీవం నాది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? నీ ఎదుర ఉన్న ఎరికో గోడలు పగిలిపోయాయి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఈస్ షౌటింగ్. జేసీబీ పగలగొట్టలేదు, మిజైల్స్ పగలగొట్టలేదు, క్రేన్స్ పగలగొట్టలేదు, ఎవరు పగలగొట్టలా. నీ డిక్లరేషన్ పగలగొడుతుంది. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ డెస్ట్రాయ్. హల్లెలూయా. అవి మామూలుగా గోడలు అనుకుని, మామూలుగా ఉన్న గోడల కాదు. అక్కడ మరి ఆ గోడలు అంతంత ఉన్నప్పుడు ఎందుకు అంత పెద్ద కట్టుకున్నంటే, అక్కడ వార్ టవర్స్ కట్టేవారు, వాచ్ టవర్స్ ఉంటాయి. దానిపైన ఎప్పుడు కూడా 24 గంటలు యుద్ధ వీరులు కనిపెట్టుకొని ఉంటారు. ఎవరు దేశం మీదకి వస్తారా, ఎవరు పాడు చేయడానికి వస్తారా, ఏ శత్రువు వస్తుందని 24 గంటలు సిద్ధంగా ఉన్న సైనికులు ఉంటారు గోడ చుట్టూ, గోడ పైన. లోడ్ చేసిన బాణాలు పట్టుకొని ఉంటారు. హాట్ ఆయిల్ తెలుసా? వేడి నూనె, డాంబర్ కానీ నూనె కానీ, ఇది వేడి చేసింది ఎప్పుడు అక్కడ కాగుతూ ఉంటుంది, అది వేడైతూ ఉంటుంది. ఎప్పుడు శత్రువు వచ్చాడు మీరు పోసెత్తారు, ఎముకలు కూడా కనిపించు. అంత టైట్ సెక్యూరిటీలో ఉంది. ద సెక్యూరిటీ వాస్ వెరీ టైట్. నోబడీ కెన్ అప్రోచ్ ఈవెన్ దట్ వాల్. అంత భయంకరమైనటువంటి ఆ వాల్ని, ఆ గోడని పగలగొట్టడానికి దేవుడు ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటి? డిక్లరేషన్. షౌట్. కేకలు వేయి. హల్లెలూయా. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫనీ థింగ్? So funny. Hallelujah. But your God is a different God. Your God is a different God. Hallelujah. దేవుని అర్థం చేసుకున్న కంటే వెనకాల వెళ్ళిపోవడం బెటర్. ఏం చేయాలా? నేను అర్థం చేసుకోవడం కష్టప్రభా. నీ మైండ్ నా మైండ్కి అందదు, నా ఊహకు అందదు, నా తలంపులకు అందదు. నువ్వేం చెప్తావో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, పదా వెళ్ళిపోదాం అంతే. ఆయన వెనకాల వెళ్ళిపోవాలి. హల్లెలూయా. యు నీడ్ టు గో అండ్ ఫాలో గాడ్. డోంట్ ట్రై టు ఈవెన్ అండర్స్టాండ్ గాడ్. యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. హల్లెలూయా. ఆయన నీ బలమునకు మించినవాడు, నీ జ్ఞానం, నీ ఊహకు మించినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన అర్థం చేసుకోలేవు. ఆయన ఏం చేయాలి? సింపుల్గా ఆయన ఏం చెప్పిండు అది వెనకాల ఫాలో అయిపోవడమే, ఆ మాట వింటూ ఫాలో అయిపోవడమే. హల్లెలూయా. ఫాలో గాడ్. ఆల్రైట్. మొదటి విక్టరీ ఎలాగొచ్చింది? ఊరకే నిలిచండి. రెండో విక్టరీ కేక వేయాలంటే గట్టిగా. హల్లెలూయా. మూడో విక్టరీ చూద్దాం. ఐమ్ క్లోజింగ్ హియర్. మూడో విక్టరీ చూసేసి క్లోజ్ చేసేసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 1-2 వచనాలు చదువుదాం. ఇది అయిన తరువాత
మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఎందరు వస్తున్నారు? ముగ్గురు రాజులు, 3 kings. 3 రాజ్యముల సైనికులు కలిసి, 3 రాజ్యముల ఆర్మీ కలిసి ఒక రాజ్యం మీదకి దండెత్తొచ్చారు. 3 రాజ్యముల సైన్యం ఎంత ఉంటుంది? చాలా విస్తారమైన గొప్ప సైన్యము. ఈ 3 రాజ్యముల సైన్యం కలిసి ఒక రాజు మీదకి వస్తున్నారు యుద్ధానికి. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చినప్పుడు చదవండి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి గొప్ప సైన్యం అనండి. గొప్ప సైన్యం. హల్లెలూయా. A great army is coming to destroy the kingdom of Jehoshaphat. Hallelujah. యెహోషాపాతు తిరిగి యుద్ధం చేయగలడా? యుద్ధం చేయగలడా? నో, యూ కెనాట్ ఫైట్. హల్లెలూయా. ఒక దేశంతోనండి ఇంకో దేశం యుద్ధం చేయొచ్చేమో, ఎందుకంటే సరి సమానంగా ఉంటాయి కాబట్టి. కానీ 3 రాజులు కలిసి 3 దేశాల ఆర్మీ కలిసి ఒక దేశం మీదకి వస్తే ఆ రాజు ఎలాగ తట్టుకోగలడు? హల్లెలూయా. ఎలాగ తిరిగి యుద్ధం చేయగలడా? నో. హల్లెలూయా. చేయలేడు. చదండి. గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా ప్రార్థన చేయడం మొదలుపెట్టి, he began to pray. హల్లెలూయా. నా వల్ల కాదు ప్రభా, ఇక నేనేం చేయలేను. This is what the situation is. హల్లెలూయా. 3 రాజులు నా మీదకి యుద్ధానికి వచ్చారు, నేనేం చేయలేను. హల్లెలూయా. చదవండి. మా పితరుల దేవా యెహోవా. 12 చదవండి. 12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. దిస్ ఇస్ ద ప్రేయర్. ఇక అయిపోయి ఏం చేశాడు? నీవే మా దిక్కు, ఏం చేయలేను. ఈ సమస్య నుంచి ఎవరైనా బయటికి తీసుకురాలేరు. ఈ రోగం నుంచి బయటికి రాలేను. ఇంకా హల్లెలూయా. అయిపోయింది నా బ్రతుకు, ఫుల్ స్టాప్. నేను బయటికి రాలేము ఇంకా. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ మై ఫైనల్ డే, లాస్ట్ డే. బాయ్ బాయ్. హల్లెలూయా. దిస్ ఇస్ ఇట్స్ ఎ ప్రేయర్. ఇస్ ప్రేయింగ్. హల్లెలూయా. చదవండి 12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. దిక్కు. హల్లెలూయా. అలాగా. సరే, మరి యెహోషాపాతు ఏం చేద్దాం అన్నాడు దేవుడు. ఏం చేద్దాం మరి? 3 రాజులు వచ్చారు యుద్ధానికి, మరి నువ్వు ఒక్కడే ఉన్నావు, ఒకటే రాజ్యము. ఏం చేద్దాం మరి? వాట్ వి కెన్ డు? హల్లెలూయా. హల్లెలూయా. వాట్ వీ కెన్ డు? వీ కెన్ డూ ఎనీథింగ్. నీవే మా దిక్కని ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. ఓకే, అయితే 17 చదవండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? సరే, వాళ్ళకి వచ్చారు కదా, అయితే నేను ఉన్నాను, కంగారు పడకు. అయితే మీరు ఏం చేయాలా? యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలా. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు నిలబడండి. అందరూ కత్తులు పట్టుకొని నిలబడండి. ఆ బల్లాలు ఈటలు పట్టుకొని నిలబడండి. అక్కడ 3 రాజుల విస్తారమైన గొప్ప సైన్యం ఉంది. ఇక్కడ చిన్న ఆర్మీ యుద్ధానికి రెడీ అయి కూర్చున్నారు అన్నమాట. కత్తి పట్టుకొని, డాళ్ళు పట్టుకొని, ఈటలు పట్టుకొని వీళ్ళు నిలబడ్డారు. వాళ్ళు పెద్ద పెద్ద మిజైల్ పట్టుకొని 3 దేశపు రాజులు యుద్ధం మీద సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు అటాక్ చేద్దామని. హల్లెలూయా. యుద్ధం మొదలవుతుంది. వాళ్ళు అనుకోండి అయిపోయారు వీళ్ళు, ఇంకా వీళ్ళ బ్రతుకు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. ఇంత చిన్న ఆర్మీ, మేము ఒక్కసారి బాణం గుప్పించామా ఒక్కడు కూడా బ్రతకడు. ఒక్కసారి మేము బాణం వేసామంటే ఒక్కడు కూడా అందులో
జీవముతో ఉండరు, అందరూ చనిపోతారు. ఇంత చిన్న ఆర్మీ పట్టుకొని యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చాడా అని ముందున్న సైన్యం ఏం చేస్తుంది? హేళన, హల్లెలూయా, హేళన చేస్తున్నారు. సిద్ధమైపోయారు ఇద్దరు యుద్ధానికి. వాళ్ళు బాణం వేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇక ఈ యెహోషాపాతు ఆర్మీ కూడా మా మీదకి బాణం వేస్తారేమో అని వాళ్ళు రెడీ సిద్ధంగా చూస్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేస్తే తెలుసా? వాళ్ళు అలాగా సిద్ధంగా ఉండి బాణం వేయట్లే. ఏం చేశారు? యాజకులు ముందుకు వచ్చి పాట పాడుతున్నారు. ఏం చేస్తున్నారు? యాజకులు అంటే ఆ యుద్ధంలో ఉన్న యాజకులు సైన్యం ముందుకు వచ్చి పాటలు పాడుతున్నారు. ఏం పాట? యుద్ధము యెహోవాదే. అలా అనుకుంటారు, బాణం ఇస్తానికి ఏంటి పాట పాడుతున్నాడు, గన్నుతో కాలుస్తారు అనుకున్నాం, ఏంటి పాట పాడుతున్నారు ఏంటి? చూడండి, మరియు అతడు 21 చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకును వారిని నియమించెను. జస్ట్ ఏం చేశారు? ముందేమో సైన్యాన్ని పెట్టి సైన్యము తను చూశారు. అంటే అక్కడ శత్రువులు ఏమనుకోవాలా? యుద్ధం చేస్తారేమో అని అనుకోవాలని ముందు సైన్యాన్ని పెట్టి వెనకాల ఎవరిని పెట్టారు? యాజకులను పెట్టాడు. ఎవరు? యెహోషాపాతు. యుద్ధానికి ఎప్పుడైతే సిద్ధమై బాణాలు వేసుకుంటారు, అయిపోయింది, యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనే సమయంలో యాజకులు ముందుకు పంపించేశాడు. ఎందుకు? పాడండి అంటాను, భజన చేయండి. ఎవరి ముందు? శత్రువు ముందు. జస్ట్ సింగ్, వర్షిప్ గాడ్, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు అనవసరంగా 8కి యుద్ధానికి వచ్చాను నేను, కనీసానికి ఒక బాణమని వేస్తాను అనుకుంటే బాణం వేయకుండా ఏంటి యాజకులు వచ్చి పాటలు పాడుతున్నారు? వై దే ఆర్ సింగింగ్ ది వర్షిపింగ్ గాడ్, హల్లెలూయా. నౌ రీడ్. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు 22 చదువు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యుద్ధం చేశారా? నో. పోనీ యెహోషాపాతు యుద్ధం చేసి గెలవగలడా? గెలవడు. ఏం చేశాడు? అందుకే యుద్ధము యెహోవాదే, హల్లెలూయా. పాట పాడాడు. ఇందాక మనోళ్ళు కూడా పాట పాడారు కదా. దేర్స్ ఎ పవర్. అందుకే చెప్పాను, దేర్స్ ఎ పవర్ ఇన్ వర్షిప్ ఫ్రెండ్. దేర్స్ ఎ పవర్ ఇన్ వర్షిప్. వెన్ యు వర్షిప్ గాడ్ సంథింగ్ హ్యాపెన్స్. దేవుణ్ణి ఆరాధించడం అంత ఈజీ కాదు. దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టా, నీ హృదయం పూనుకున్నావా? దేవుణ్ణి ఆరాధించాలా, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని పరిశుద్ధ సన్నిధిలో నీ చేతులెత్తి ఆరాధించడం మొదలు పెట్టావా, దేవుడు మాటుగాండ్రని దింపుతాడు నీ శత్రువుల మీదకి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అందుకే ఏం చేయాలి తెలుసా? ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, అప్పుకాడు ఉన్నా, బలహీనతలు ఉన్నా, రోగం ఉన్నా, మరణకరమైన వేదన ఏది ఉన్నా సరే దేవుడి సన్నిధికి పరిగెత్తుకుని రావాలా. You need to come into the presence of God. ఆ యుద్ధం చేసి నేను గెలవలేను, వ్యాధి, రోగము, బాధ, అన్ని అప్పుల సమస్యలు, అన్ని బాధలు, ఎటు చూసిన సమస్య, ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను అనే పరిస్థితిలో దేవుడి సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి ఆయన సన్నిధిలో చేతులెత్తి, ప్రభా యుద్ధము నీది అన్నావా, దేవుడు మాటుగాండ్రని దించుతాడు నీ ఇంటి మీదకి. హల్లెలూయా. సైన్యము ఎంత గొప్ప సైన్యమైనా, ఎంత వ్యాధి అయినా, ఎంత గొప్ప ఇబ్బంది అయినా సరే దేవుడు హతము చేయగలడు దాన్ని. హల్లెలూయా. God can destroy it. ఎందుకు రాలేదమ్మా పోయిన వారం? ఆది ఇంట్లో సమస్యలండి. ఏంటి? ఇంట్లో సమస్యలు, అందుకే రాలేదు. పోనీ బాగా యుద్ధం చేయి, నెగ్గుతామా? అట్టర్గా ఓడిపోతావు. నెగ్గుతామా? మా చిన్నోడికండి ఆ వ్యాధి ఉంది, మా భర్తకండి ఈ వ్యాధి ఉంది, ఆయనకు ఉద్యోగం లేదు, ఆయనకు ఈ సమస్య, ఆయనకు ఆ సమస్య, మా పెద్దోడికి ఈ సమస్య, చిన్నోడికి ఈ సమస్య, మా ఇంటి చుట్టూ సమస్యలే. అందుకే ఇంకేం సన్నిధి దేవుడి దగ్గరికి వస్తానులే, అందుకే రాలేదండి.
ఇన్ని సమస్యలు చూసి చూసి విసుగొచ్చేసి అందుకే రాలి దేవుడి సన్నిధికి. అన్ని సమస్యల మధ్యలో విసిగిపోయి, ఓడిపోయి, వేసాడిపోయి ఉన్నా, నలిగిపోయి ఉన్నా కూడా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి చేతులెచ్చి ఆరాధించడం మొదలు పెట్టావా, ఒక్కో సమస్యను దేవుడు పూర్తిగా తీసేసి నీ జీవితాన్ని నిమ్మలపరుస్తాడు. హల్లెలూయా. God can remove every problem. This is your God, friend. Hallelujah. This is God we serve. This is your God. ఏం చేయమన్నాడు? జస్ట్ యుద్ధం లాగా నిలబడండి, మీరు చేయాల్సిన పని ఏంటి? పోజ్ ఇవ్వండి అంతే, యుద్ధం నేను చేస్తా. ఏం చేయాలి నువ్వు? యాక్షన్. ఓవర్ యాక్షన్ వద్దు, జస్ట్ యాక్షన్. పోజ్ ఇవ్వండి యుద్ధం చేసినట్టు. యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా, ద లార్డ్ జెహోవా విల్ ఫైట్ ఫర్ యూ. హల్లెలూయా. ఎవరైనా నీ మీదకి యుద్ధానికి వచ్చారు, కొట్టడానికి, తిట్టడానికి వచ్చారనుకో, వాళ్ళ ముందు పాట పాడు. యుద్ధము ఏహో, బుర్రగొక్కుంటాడు. ఏంట్రా బాబు నాతో కొట్లాడుకుంటామంటే పాట పాడుతుండేంటి? మెంటలెక్కిపోతుంది ఆడికి, అర్థం కాదు. ఏటా ఈడితో నాకెందుకు వచ్చిందని వెనకెళ్ళిపోతాడు. దిస్ ఇస్ అ క్రేజీ థింగ్స్ యూ కెన్ డూ సమ్ టైమ్స్. హల్లెలూయా. అవునా కాదు? ఇది వాక్యానుసారమా? వాక్యంలో ఉందా? నేను చెప్తున్నానా? దిస్ ఇస్ ద బైబుల్. హల్లెలూయా. అమ్మలక్కలు కొట్లాడుకుంటారు ఇప్పుడు, అవునా కదా? ఇంటి ముందు మా చెత్త మీ ఇంట్లో వేసారండి, మీ చెత్త మా ఇంట్లో వేసారండి, మా ఇంటి ముందుకు ఇది కూడా చేసాం, మా ఇది చేసారండి, మా అడ్డిపండు కోసావేంటి, మా జామకాయ కోసావేంటి. కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటారు, భయంకరమైన గొడవలు ఉంటాయి. ఆ గొడవలున్నప్పుడు పాట పాడు మధ్యలోకి వెళ్ళి. హల్లెలూయా. Sing a song, worship God. That's it. Hallelujah. Something supernatural happens. దేవుడు ఆ సమస్యతో యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. I don't know which situation you are going through, which darkness you are going through. ఏ చీకటి గుండా వెళుతున్నావో, ఏ సమస్య గుండా వెళుతున్నావో, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ప్రభువా నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది, దయనీయంగా ఉంది, భయంకరంగా ఉంది ప్రభువా, నేను ఏం చేయలేను అనే పరిస్థితిలో ఉన్నావా? దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధించు. వర్షిప్ గాడ్, వర్షిప్ గాడ్. నువ్వు యుద్ధం చేస్తే నువ్వు నెగ్గవు. అదే దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధిస్తుంటే దేవుడు యుద్ధము చేస్తే నెగ్గి తీరుతావు. హల్లెలూయా. యు విల్ విన్ ఎవ్రీ బ్యాటిల్. రైట్? నిలబడని ప్రార్థన చేసుకుని స్టాండ్ అప్. ఐమ్ గోనా ప్రే ఫర్ యూ. ఆర్ యు ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎంతమందికి నా యుద్ధములు ఇంకా అన్ని ముగిసిపోయినాయి అనే విశ్వాసం వచ్చేసింది? విశ్వాసం వచ్చిందా? ఒకటి, నంబర్ 1, కామ్గా ఉండు, బీ స్టిల్. నంబర్ 2, కేకలు వేసినప్పుడు కేకలు వేయాలా, ఆరాధించినప్పుడు ఆరాధించాలా, డిక్లేర్ చేసినప్పుడు డిక్లేర్ చేయాలా. నంబర్ 3 ఏంటి? వర్షిప్ గాడ్. హల్లెలూయా. దీస్ 3 థింగ్స్, ఇఫ్ యూ డూ దీస్ 3 థింగ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడి సన్నిధిలో ఈ 3 చేసావా, విజయము, అద్భుతంగా విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ యువర్ విక్టరీ. నోబడీ కెన్ స్టాప్ యువర్ మిరాకిల్. నోబడీ కెన్ స్టాప్ యువర్ విక్టరీ. హల్లెలూయా. పక్కలో చెప్పండి, ఎవ్వరు కూడా నీ విజయాన్ని ఆపలేరు అనండి. మళ్ళీ చెప్పండి, ఎవ్వరు నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు అనండి. ఎవ్వరు నీ ఆరోగ్యాన్ని ఆపలేరు అని, ఎవ్వరు నీ సమృద్ధిని ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. హల్లెలూయా. నోబడీ. Nobody. My friend, your God is a different God. He is a different God. Hallelujah. ఎలాగ చేస్తావో నీకు అనవసరం, కానీ చేసి తీరుతాడు. ఎలాగ పొందుకుంటావో నీకు అనవసరం, కానీ పొందుకొని తీరుతావు. హల్లెలూయా. You will win and you will receive. Right? అందరిని కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నేను ఈ సమస్య గుండా వెళుతున్నానయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే సాక్రమెంట్ నీ దగ్గరికి తీసుకురాబడుతుంది. సాక్రమెంట్ గివింగ్, వెన్ ది సాక్రమెంట్ ఈస్ కమింగ్ అప్, నీ దగ్గరికి వస్తున్నప్పుడే ఆ సాక్రమెంట్ని నువ్వు ఈరోజు ఎలాగ తీసుకోవాలంటే, నా యుద్ధం అంతా ముగిసిపోయింది, దేవుడే నా పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు అనే విశ్వాసముతో ఆయన శరీరాన్ని తిను, ఆయన రక్తాన్ని త్రాగు. ఆ శరీరం రక్తమే నీ యుద్ధాన్ని దేవుడు చేసి ముగించే సామర్థ్యం నీకు అనుగ్రహిస్తుంది, విశ్వాసానికి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. లెట్స్ అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాము. ప్రతి ఒక్కరుగా లేచి నిలబడి ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో బీ స్టిల్ ఇన్ మై ప్రెజెన్స్, బీ స్టాండ్ ఇన్ మై ప్రెజెన్స్. నువ్వు ఊరికనే నిలబడు, నా సన్నిధిలో నిలబడు, నా సన్నిధిలో నిలబడు.
నేను ఎర్ర సముద్రాన్ని నీకోసము చీల్చివేస్తాను, ఎర్ర సముద్రాన్ని నేలమట్టము చేస్తాను, ఆరిన నేలన నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఇంకో చోట దేవుడు సెలవిచ్చాడు, యెరికో గోడ చాలా గొప్పది, చాలా పెద్దది, మరి దాన్ని ఎవరు కూడా పడగొట్టలేరు. అంత భయంకరమైన గోడని ఎలాగ పడగొట్టాలి ప్రభు అంటే డిక్లేరింగ్. హల్లెలూయా, నీ యొక్క విజయాన్ని నువ్వు డిక్లేర్ చేయి, డిక్లేర్ యువర్ విక్టరీ అండ్ ఐఎమ్ గోనా ఫైట్ ఫర్ యూ. నేనే నీకోసం యుద్ధము చేస్తాను. హల్లెలూయా. మరి యెహోషాపాతు మీదకి 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతుకి భయం వేసింది, ప్రభా నీవే మా దిక్కు, ఇక మేము ఏం చేయలేం, మాకు ఆ ఆలోచన లేదు, ఎవరి వల్ల ఇది కాదు అని చెప్పినప్పుడు దేవుడు యెహోషాపాతుకి చెప్పాడు, నువ్వు ఊరికనే ఉండు, దేవుడు అనుగురించి రక్షణ చూడు, ఇదిగో దేవుణ్ణి ఆరాధించు, అంతే, నేను మాటుగాండని దింపబోచున్నాను. హల్లెలూయా. నీ కోసం నువ్వు ఆరాధించినప్పుడు దేవుడి దూతల సైన్యము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. నీ గృహం మీదకి, నీ శత్రువులను అంతము చేయడానికి, నీ వ్యాధిని, ఆ రోగాన్ని, ఆ బలితను, దరిద్రాన్ని, ఆ లేమిన, నిరుద్యోగాన్ని, అవివాహాన్ని, ఎక్కడ సమాధానం లేదో ఆ స్థితిని మార్చడానికి దేవుడు ఆయన దూతలను విడుదల చేస్తాడు. హల్లెలూయా. When you begin to worship in the presence of God, God will release his angels. God will release his secret army upon your problems. ఈరోజు దేవుడు నీ సమస్యలన్నిటి మీదకి ఆయన మాటుగాండ్రని దింపునుగాక. హల్లెలూయా. నీ పరిస్థితులన్నిటి మీదకి ఆయన మాటుగాండ్రని దింపునుగాక. హల్లెలూయా. వారు హతులవుదురుగాక. నీ శత్రువులు, నీ వ్యాధి, నీ రోగము, నీ బలిత అన్ని కూడా నశించునుగాక. హల్లెలూయా. Let you receive victory in Jesus' mighty name. Receive victory in Jesus' mighty name. Receive victory in Jesus' mighty name. Receive divine healing in Jesus' mighty name. దైవికమైన ఆరోగ్యము నీకు కలుగునుగాక, దైవికమైన స్వస్థత నీకు కలుగునుగాక. Let you receive the divine help in every troubles, trials, situations in the name of Jesus. Hallelujah. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నీ శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగుచుండగా యేసు నామంలో ఈ రోజు నా అద్భుతాన్ని నేను పొందుకొందునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నా ముందు ఉన్న ఈ ఎరుక గోడ పగిలిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నా ముందు ఉన్న ఎర్ర సముద్రమును చీల్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నా వెనుక నన్ను తరుముతున్న శత్రువులు ఆ ఎర్ర సముద్రంలో నశించునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సామర్థ్యాన్ని ప్రభు ఇదిగో నీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రేమ ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. లెట్ ది సాక్రమెంట్ బ్రింగ్ us విక్టరీ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో ప్రభా ఇదిగో ఈ శరీరము రక్తము తిని త్రాగుచుండగా యెరికో గోడ, యొర్దాను నది, ఎర్ర సముద్రము, ఆ 3 రాజుల ఈ సమస్యలు మా జీవితంలో అంతమైపోవునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Somebody partake into the Holy Communion.